So next topic, as we have started artificial intelligence, in that we need to first understand two terms, machine learning and deep learning. So first of all, machine learning is like, as the name suggests, a machine to learn itself something. Okay, machine దానంతట అది నేర్చుకోవడానికి యూస్ చేసే లాంగ్వేజెస్, ఆల్గారిథమ్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మెషిన్ లెర్నింగ్ అంటాం. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ టర్మ్ కాయిన్డ్ బై ఆర్థర్ శామ్యూల్ ఇన్ ద ఇయర్ 1959. It meant the ability to learn without being explicitly programmed. అంటే ఒక పర్టికులర్ మెషిన్కి నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మెషిన్ కానీ, ఒక డిష్ వాషర్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెషిన్, వెదర్ ఇట్ ఈస్ ఏ మొబైల్ ఫోన్ or whether it is a computer, etc. All these devices or machines, they work based on a certain kind of programming. అంటే వాటికి రాసిన మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఓకే ప్రీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చుంటాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఈ పర్టికులర్ టాస్క్ పర్ఫార్మ్ చేయమని చెప్పడం. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. ఓకే, నేను మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాను అంటే ఇదిగో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో ఇది ఈ పని చేయి, ఇలా చేయి అంటాం. సో ఒక మెషిన్కి ప్రోగ్రామింగ్ ఇవ్వడం అంటే టెల్లింగ్ ద మెషిన్ టు పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్ బై గివింగ్ ప్రీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో అట్లా ఒక ప్రీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా, అంటే ఒక ప్రోగ్రామ్ చేయకుండా మెషిన్ దానంతట అదే కొన్ని విషయాలు నేర్చుకునేలాగా చేయడాన్నే మెషిన్ లెర్నింగ్ అంటాం. ఓకే, సో ద ఎబిలిటీ టు లెర్న్ without being explicitly programmed. Okay, now the machine learning involves the use of algorithms to parse the data and learn from it. అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ఇస్తామన్నట్టు ఇక్కడ. వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రోగ్రామ్ ఆర్ రైట్ ఏ ప్రోగ్రామ్. ఒక సి ప్రోగ్రాము, జావా ప్రోగ్రాము ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏం రాయం. ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే వీఆర్ గివింగ్ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ and we are asking the machine to perform only those set of instruction. Okay, like when there is particular kind of input, give this kind of output. That is what is a program. Okay, ala kaakunda we will just give some algorithms. Okay, based on those algorithms we will just give large amount of data as a input. Large amount of data input istam and కొన్ని algorithms prepare చేసి ఉంచుతాం. Algorithms అట్లాగా డేటాని యూస్ చేసుకుని మెషిన్ విల్ లెర్న్ ఇట్ సెల్ఫ్. దానంతట అదే ఆ డేటా అంతటిని ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండ్ కోడింగ్ సాఫ్ట్వేర్ లైబ్రరీస్ విత్ వెల్ డిఫైన్డ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్, ఏ మెషిన్ విల్ బి ట్రైన్డ్ బై యూజింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ అల్గారిథమ్స్. ఓకే, ఒక పర్టికులర్ లైబ్రరీ, వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ డూయింగ్ ఎ పర్టికులర్ టాస్క్, అంటే ఇలాగే పర్ఫామ్ చేయాలి ఈ టాస్క్ అని మనం చెప్పకుండా వీఆర్ జస్ట్ గోయింగ్ టు ప్రొవైడ్ ద మెషిన్ విత్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అండ్ వీ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అల్గారిథమ్స్. బై యూజింగ్ దోస్ అల్గారిథమ్స్ అండ్ ద డేటా దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్, ద మెషిన్ విల్ లెర్న్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ ఇన్ టర్న్ గెయిన్స్ ద కెపాసిటీ టు పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. సో బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఫ్రమ్ ద డేటా బై యూజింగ్ ద అల్గారిథమ్స్, ఇట్ కెన్ నౌ పర్ఫార్మ్ ద టాస్క్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్ప్లిసిట్లీ రిటర్న్ ప్రోగ్రామ్. ఇంతకుముందు ప్రోగ్రామ్ రాస్తేనే ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది మెషిన్. ఇప్పుడు అలా కాకుండా మనం ఇచ్చిన డేటా అల్గారిథమ్స్ ద్వారా అది కొన్ని విషయాలు నేర్చుకుంటుంది. నేర్చుకున్న తర్వాత ఒక ప్రీ ప్రోగ్రామ్ లేకుండా దానంతట అదే ఇప్పుడు టాస్క్ పర్ఫామ్ చేయగలదు. జస్ట్ లైక్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి మనం ఈ ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నామా? లేదు. వాట్ వీఆర్ డూయింగ్, వీ హ్యావ్ గివెన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్పుట్ ఫర్ చాట్ జీపీటీ. దానిలో కొన్ని అల్గారిథమ్స్ ఇచ్చాం. అల్గారిథమ్స్ యూస్ చేసుకుని చాట్ జీపీటీ ఏమైంది, ఆ డేటా అంతటిని నేర్చుకుంది. నేర్చుకున్న తర్వాత వెన్ వీఆర్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, ఓకే, వీఆర్ ఆస్కింగ్ చాట్ జీపీటీ లైక్ గివ్ మీ 150 words రిలేటెడ్ టు అప్లికేషన్స్ ఆఫ్ ఐఓటీ. ఇట్ విల్ గివ్ అస్ ఏ ఆన్సర్. ఆ ఆన్సర్ ఏదైనా ప్రీ డిఫైన్డ్ ఆన్సర్ వస్తుందా? రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ చాట్ జీపీటీ ఓకే గివ్ మీ అనదర్ టైప్ ఆఫ్ ఆన్సర్, మళ్ళీ ఆ ఆన్సర్ని మార్చి కొత్త ఆన్సర్ ఇస్తుంది. మళ్ళీ రీసబ్మిట్ చేశారనుకోండి, మళ్ళీ కొత్త ఆన్సర్ ఇస్తూ ఉంటుంది 150 wordsలో. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో ప్రీ డిఫైన్డ్ ఆన్సర్ హియర్. వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ లెర్న్డ్ ఫ్రమ్ ద డేటా బై యూజింగ్ algorithms, by using those data and those algorithms, now it is performing the task itself without having any predefined program. Okay,
దెన్ వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? ఇంతకీ మరి డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ టెక్నిక్ టు ఇంప్లిమెంట్ మెషిన్ లెర్నింగ్. ఓకే, డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద మెషిన్ లెర్నింగ్. హియర్ వాట్ వీ డూ ఈస్ deep learning was inspired by structure and function of the brain, especially the interconnection of many neurons. మన బ్రెయిన్లో ఎలాగైతే రకరకాల న్యూరాన్స్ ఒక న్యూరల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని మిమిక్ చేస్తా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ ద algorithms. ఓకే, దీస్ ఆర్ ద algorithms that are based on the బయోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ బ్రెయిన్. మనం ఎట్లాగైతే ఒక పుస్తకం చదువుతున్నాము, ఆ పుస్తకం చదవడం అంటే ఒక డేటాని మనం తీసుకుంటున్నట్టు. ఆ డేటాని మనం ఏం చేస్తుంది, మన బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేయడం ఎలా చేయాలి అని చెప్పి ఎవరన్నా డిఫైన్ చేశారా? చేయలేదు. మనకు పుట్టుకతో ఒక కైండ్ ఆఫ్ ఒక అల్గారిథం సెట్ అయింది మన బ్రెయిన్లో. ఓకే, ఆ అల్గారిథంని బేస్ చేసుకుని మనం చదువుతున్న డేటా మన బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. రేపొద్దున ఆ టాపిక్ పైన ఆన్సర్ రాయమన్నప్పుడు మనకి అది ఎలాగైతే ప్రాసెస్ చేసుకుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఫైనల్గా దాన్ని రిట్రీవ్ చేసి ఆ 150 words ఆన్సర్ రాస్తాం. సో ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ మెకానిజం ఈజ్ ఆల్సో బీయింగ్ యూస్డ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ algorithms that are based on the biological structure of the brain. In artificial neural network there are neurons, okay, which have discrete layers and connections for the other neurons, అండ్ ఈచ్ లేయర్ పిక్స్ అవుట్ ఏ స్పెసిఫిక్ ఫీచర్ టు లెర్న్. అట్లాగైతే మనకు బ్రెయిన్లో ఒక పర్టికులర్ పార్ట్ ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, ఇంకో పార్ట్ ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అని చిన్నప్పుడు చదువుకుంటున్నాం. సో ఇందులో కూడా అంతే, డిఫరెంట్ లేయర్స్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ అవర్ బ్రెయిన్. సో బికాస్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ ద నేమ్ డీప్ లెర్నింగ్. ఓకే, మల్టిపుల్ లేయర్డ్ లెర్నింగ్ వల్ల పేరు డీప్ లెర్నింగ్ అనేది వచ్చింది. So simply what is happening in artificial intelligence, machine learning and deep learning? Machine learning is the concept where without having any pre-program, machine has to perform a task, and how it is going to perform the task? By learning itself. How it is going to learn? Okay, by giving input large amount of data and by creating some kind of algorithms. By using those algorithms, whatever the data that we are going to input it is going to learn itself. Okay, and after that when we are going to ask the machine to perform a task without having any preset of programming, it is going to perform the task by itself, right? And for implementing this machine learning, the technique that we are going to use is what is called deep learning, which uses something called artificial neural networks. నౌ ఇందా చెప్పాను రోబో సినిమా కొంతమందికి ఉపయోగపడుతుందని. అందులో స్టార్టింగ్ ఆ రోబోని తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తాడు ఒక కాన్ఫరెన్స్లో. దాని తర్వాత ప్రొఫెసర్ బోరా, ఓకే, మన విలన్ క్యాండిడేట్ వస్తాడు. వచ్చి రోబోని సైలెంట్గా పక్కకి తీసుకెళ్ళి నీ న్యూరల్ స్కీమా ఏంటో చెప్పని అడుగుతాడు. దట్ న్యూరల్ స్కీమా ఈజ్ వాట్ ఈస్ దిస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, అంటే అల్గారిథం కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ మెషిన్ కరెక్ట్గా నేర్చుకోగలదు. అది కరెక్ట్గా ఉన్నప్పుడే రేపొద్దున మనం అడిగిన టాస్క్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలదు. సో దట్ న్యూరల్ స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ algorithms that we are using, okay, to learn from the data that is being provided. All right, now artificial intelligence and in India also we have identified the use of artificial intelligence. So based on that we have created a particular strategy, okay, to move forward. And tomorrow actually we want to become the hub of artificial intelligence, and also we want to become like a garage for the developing countries with respect to artificial intelligence. అంటే గరాజ్ అంటే ఏంటి? మనం ఏం చేస్తాం గరాజ్లో? ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి వెళ్తాం. రేపొద్దున డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇట్లాంటి కంట్రీస్, వెన్ దే ఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇఫ్ దే గెట్ ఎనీ ప్రాబ్లమ్, ఓకే, దే షుడ్ బి ఏబుల్ టు కమ్ టు ఇండియా దాన్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ లైక్ US or China. సో వీ వాంట్ టు బికమ్ ఏ హబ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏ నేషనల్ AI strategy needs to be premised on a framework which is adapted to India's unique needs and aspiration. సో ఏ స్ట్రాటజీ అయినా మనం వేరే కంట్రీస్ని మిమిక్ చేయకుండా మన ఓన్ కంట్రీ నీడ్స్ని దృష్టిలో పెట్టుకుని
వాటికి అనుగుణంగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ అచీవింగ్ కంట్రీస్ full potential in leveraging the AI development, and such a framework should keep some things in mind. What are those? First, opportunities. What is the economic impact of AI for India? Is it going to have positive impact, or it might also have a negative impact? Okay, because it might disrupt some of the fields, thereby creating some job losses or anything like that. So what is going to be the economic impact? First, we should keep that in the mind, and whatever the economic impact which is positive, such things only we need to adopt. Okay. Similarly, AI for the greater good, like social development and inclusive growth. So whatever the AI solutions that we are going to get in the future, they should be helpful for the society, and they should be able to resolve some of the problems that are there in the society. Okay. And AI garage for 40% of the world. That means we should be like a solution provider of choice for emerging and developing economies. Right now, that role is being played by China. ఏదైతే చైనా రోల్ ప్లే చేస్తుందో రేపొద్దున అలాంటి రోల్ మనం ప్లే చేయాలి. ఓకే, వీ షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్ ఫర్ ద ఎమర్జింగ్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ when it comes to artificial intelligence, because in India we are already a pioneer when it comes to IT, information technology and ICT lo we are already a very advanced country. So tomorrow the related technologies like IoT and AI, supercomputers, etc., we should be a major player in all these things. And government is also actually giving a very big boost for all these technologies, including IoT, artificial intelligence, supercomputers, etc. There is a national supercomputing mission specifically designed for developing supercomputers in India. So we are already focusing on all these aspects. We know what are our strengths, and we are going to leverage our strength for the greater good of the human society, for India, and also we are going to use it to improve our economy. Okay. So AI is emerging as a new factor of production. Normal factors of production in manaki land, labor, capital, entrepreneurship. So artificial intelligence is going to be a fifth factor of production in the future. So the traditional factors of production like labor, capital, innovation and other technological changes are captured in a total factor productivity, and AI has the potential to overcome the physical limitations of capital and labor. So whatever the limitations that humans might have in terms of labor, whatever the limitations that we might have in terms of capital, they can be overcome by using something called artificial intelligence. Okay, so that is what we are saying. Now, from an economic perspective, AI has the potential to drive growth through particular things. One, intelligent automation and labor and capital augmentation. So whatever the automation that already is present in the world, we are going to make it intelligent automation. Like, let us take one example with respect to automation. Okay, let us take an example of Lays. Okay, అందరికి ఫేవరెట్ అయి ఉండొచ్చు. ఓకే, లేస్ చిప్స్. సో ఇప్పుడు అది ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు మనకు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ విల్ గివ్ పొటాటోస్ యాజ్ అ ఇన్పుట్. పొటాటోస్ ఇన్పుట్ ఇస్తాం. ఓకే, నీట్గా క్లీన్ చేసి విల్ గివ్ పొటాటోస్ యాజ్ ఇన్పుట్. ఆ పొటాటోస్ ఒక మెషిన్ పైన వెళ్తూ ఉంటాయి, ఒక దగ్గర కట్ అవుతాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా దే విల్ గెట్ ఫ్రైడ్. దాని తర్వాత ఆటోమేటికల్లీ దానిపైన రిక్వైర్డ్ మెటీరియల్ విల్ బీ స్ప్రింకిల్డ్, అండ్ దెన్ దే విల్ గో అండ్ బీ ప్లేస్డ్ ఇన్ ఏ ప్యాకెట్. ఫైనల్లీ ఆ ప్యాకెట్ ఆటోమేటిక్గా సీల్ అయ్యి ఒక ప్యాకెట్ బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఒక ఆటోమేటెడ్ మెషిన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఆటోమేటెడ్ మెషిన్ ద్వారా మనకు వచ్చే ఇబ్బంది ఏంటి? మధ్యలో ఎక్కడన్నా చిన్న ఫాల్ట్ జరిగినా ఆ ఫాల్ట్ని మెషిన్ పట్టించుకోదు. ఓకే, ఇట్ విల్ జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ద ప్రాసెస్. ఫాల్ట్స్ వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగ్ విల్ బి నెసెసరీ దేర్. ఓకే, పక్కన లాస్ట్లో ప్యాకెట్ దగ్గర ఎవరో ఒకళ్ళు హ్యూమన్ బీయింగ్ ఉండి చూస్తారు అన్ని ప్యాకెట్స్ కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదు. ఏదైనా ఫాల్ట్ ఉంటే దాన్ని తీసి పక్కన పెడతా ఉంటారు. అలా కాకుండా ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఈవెన్ వెన్ దేర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఇన్ బిట్వీన్, ఇట్ షుడ్ బి ఏబుల్ టు రిజాల్వ్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? మధ్యలో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని అదే రిజాల్వ్ చేసుకోగలిగితే, okay, that will actually save a lot of resources, that will save a lot of time and energy as well. So దాన్నే ఇంటెలిజెంట్ ఆటోమేషన్ అంటున్నాం.
Instead of normal automation, intelligent automation by using artificial intelligence tools. So ability to automate complex physical world tasks that require adaptability and agility across the industries. All right. And similarly, labor and capital augmentation. So whatever the tasks that cannot be performed by the humans, okay, they can be performed by using artificial intelligence, like enabling humans to focus on the parts that they role that they add the most value and complementing human capabilities and improving the capital efficiency. సో హ్యూమన్స్ ఎక్కడైతే వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలరో ఆ టాస్క్స్ వరకు వాళ్ళని కన్ఫైన్ చేసి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కెన్ బి మేడ్ ఇన్ ఎ ఎఫిషియంట్ మేనర్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇన్నోవేషన్ డిఫ్యూజన్ ప్రొపెల్లింగ్ ఇన్నోవేషన్స్ యాజ్ ఇట్ డిఫ్యూజెస్ త్రూ ద ఎకానమీ. So these are some of the advantages of having artificial intelligence for an economy. And AI innovations in one sector will have a positive consequence in multiple sectors. So ఒక సెక్టర్లో ఏదన్నా ఒక టెక్నాలజీ తీసుకొచ్చాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, ఓకే, దట్ కెన్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ మల్టిపుల్ సెక్టర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనేది ఏదన్నా ఒక పర్టికులర్ సెక్టర్ కోసం తీసుకొచ్చారా వాళ్ళు? నార్మల్గా దే హ్యావ్ బ్రాట్ ఎ టూల్, okay, which can answer all our questions. Now it is being helpful for multiple sectors, like for example it is being used to write legal arguments by the lawyers. వాళ్ళు ఏదైతే లీగల్ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో ప్రజెంట్ చేస్తారో చాలాసార్లు ఏమవుతాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. జడ్జిలు బండబూతులు తిడతా ఉంటారు లాయర్స్ని, కనీసం ఈ మాత్రం కూడా చూసుకోకుండా వచ్చామని చెప్పి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ and they can make their legal arguments. Similarly, scientific papers, మనం ఏదైతే ఒక పేపర్ పబ్లిష్ చేశారంటారు కదా, సో అట్లాంటి సైంటిఫిక్ పేపర్స్ రాయడానికి దే రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్. నౌ దోస్ సైంటిఫిక్ పేపర్స్ ఆర్ బీయింగ్ రిటన్ బై చాట్ జీపీటీ. అండ్ రైటింగ్ ఈమెయిల్స్, ప్రొఫెషనల్ ఈమెయిల్స్, లీవ్ లెటర్స్, ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ రైట్ నౌ ఫర్ డీబగ్గింగ్ ద కోడ్స్. ఓకే, సాఫ్ట్వేర్లో మనం ఒక కోడ్ రాస్తాం, ఆ కోడ్ రాసిన తర్వాత దాంట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి అనే దాన్ని డీబగ్గింగ్ అంటారు. సో ఆ డీబగ్గింగ్కి మనకు ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేయడం వల్ల డీబగ్గింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల మనకి ఒక ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ సెక్టర్ విచ్ ఎంప్లాయీస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, ఆ మొత్తం సెక్టర్ ఎగిరిపోయింది. కాల్డ్ టెస్టింగ్ టూల్స్. టెస్టింగ్ టూల్స్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓకే మాస్ లెవెల్లో జాబ్స్ ప్రొవైడ్ చేసే ఒక ఫీల్డ్ అనమాట. ఓకే, ఎస్పెషల్లీ లో లెవెల్ జాబ్స్ 15,000, 20,000, 30,000 అలాంటి జాబ్స్, అది కూడా ఎక్కువ మందికి వచ్చాయి అలాంటి జాబ్స్. టెస్టింగ్ టూల్స్లో మనకి మాన్యువల్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్, లెట్ us say there is a client. ఓకే, ఒక క్లయింట్ టీసీఎస్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ టీం ఉంటుంది. ఆ టీంలో సాఫ్ట్వేర్ రాసేవాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు, అంటే అల్గారిథం డిజైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. దాని తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రోగ్రామ్ రాసి ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ టూల్ మెంబర్ ఒకళ్ళు ఉంటారు అదే ప్రాజెక్ట్లో. ఆ టెస్టింగ్ టూల్ మెంబర్కి పంపిస్తే వాళ్ళు అందులో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి రకరకాల టెస్టింగ్ చేస్తారనమాట బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్. అందులో వాళ్ళు స్పెషలైజ్డ్ ఉంటారు. దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాం. సో వన్స్ ఆ టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలపర్ దగ్గరికి పంపిస్తారు. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు చేంజ్. అగైన్ ద సాఫ్ట్వేర్ డెవలపర్ విల్ మేక్ ద చేంజెస్, అగైన్ ఇట్ విల్ బి టెస్టెడ్. వన్స్ ఆల్ ద టెస్ట్ కమ్ ట్రూ, ఫైనల్లీ దట్ ప్రాజెక్ట్ విల్ బి సబ్మిటెడ్ టు ద క్లయింట్. ఇప్పుడు ఈ టెస్టింగ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే టూల్స్ యూస్ చేసి చేస్తారో అదొక జాబ్ అన్నట్టు. ఆ జాబ్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ జస్ట్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ అండ్ హీ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. ఇంకొకటి పంపించాల్సిన అవసరం లేదు. అడిగి పంపించి ఆ ఒక రోజంతా వర్క్ చేసి మళ్ళీ తిరిగి పంపించకుండా జస్ట్ విత్ ఇన్ 5 minutes చాట్ జీపీటీ విల్ డూ ఆల్ ద టెస్ట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఒక జాబ్ ఎగిరిపోయింది. ఒక జాబ్ ఎగిరిపోవడం కాదు, ఒక పర్టికులర్ సెక్టర్ ఆఫ్ జాబ్స్ వర్ లాస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో ఆఫ్ కోర్స్ దానివల్ల కంపెనీస్కి అడ్వాంటేజ్ డెఫినెట్లీ. ఓకే, ఇంకో పర్సన్ ఎంప్లాయ్ చేసుకోకుండా వాళ్ళకి సరిపోతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ద కంపెనీస్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్, పాజిటివ్ కాన్సిక్వెన్స్ ఇన్ మల్టిపుల్ సెక్టర్స్. ఇప్పుడు మల్టిపుల్ ఫీల్డ్స్ చెప్పాను.
ఓకే, లా సంబంధించి ఒకటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి, సైంటిఫిక్ పేపర్ రైటింగ్. ఓకే, లైక్ దట్ ఏ పర్టికులర్ ఇన్నోవేషన్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ మల్టిపుల్ ఫీల్డ్స్. ఆల్రైట్. అండ్ మనకి చాట్ జీపీటీకి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ అగైన్ గూగుల్ న్యూస్ చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. సో వన్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్, ఎవరి దగ్గర అప్పు ఇచ్చారు, ఆ అప్పుని తిరిగి ఇవ్వట్లా, వాళ్ళకి ఎన్నిసార్లు మెయిల్స్ పెడుతున్నా ఓకే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా. సో అతను చాట్ జీపీటీ అని అడిగాడు, ఒక స్ట్రాంగ్ ఈమెయిల్ వాళ్ళని భయపెట్టేలాగా రాసి ఇవ్వమని. సో చాట్ జీపీటీ ఒక మెయిల్ రాసి ఇచ్చింది, ఆ మెయిల్ని పంపించంగానే డబ్బులు వచ్చినాయి అంట. సో సచ్ థింగ్స్ ఆర్ ఆల్సో సీన్. ట్రూత్, దిస్ ఈస్ ట్రూత్. ఎనీవే, so potential of artificial intelligence particularly in India. So here for the next topics like supercomputers, artificial intelligence, robotics, nanotechnology, first we are going to look at what is the use of the technology especially for India, then we will look at in general what are the applications of the technology. ఓకే, ఇండియాకి ఎలా ఉపయోగపడుతుంది మల్టిపుల్ సెక్టర్స్లో అది ఫస్ట్ చూస్తాం. దాని తర్వాత ఓవరాల్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్. సో పొటెన్షియల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇండియా ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. ఓకే, హెల్త్ కేర్ సెక్టర్ ఎలా ఉపయోగపడవచ్చు. అప్లికేషన్ ఆఫ్ AI ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ కెన్ హెల్ప్ అడ్రస్ ఇష్యూస్ ఆఫ్ హై బ్యారియర్స్ టు యాక్సెస్ ద హెల్త్ కేర్ ఫెసిలిటీ, పర్టికులర్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పూర్ డయాగ్నోస్టిక్స్. I have already told you what is the meaning of diagnosis. Diagnosis అంటే ఏంటి? Identification of the disease. Now rural areas లో we can make use of artificial intelligence tools and we can make diagnosis easy. Like ఈ రోజుల్లో మనకి డిజిటల్ లెవెల్లో డాక్టర్స్, ఓకే, టెలి డాక్టర్స్, టెలికాలర్, ఇట్లాంటివన్నీ టెలిమెడిసిన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఇట్లాంటి మనకి టాటా హెల్త్ అనే ఒక యాప్ ఉంటుంది, దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఆల్రెడీ. సో వాట్ విల్ హ్యాపన్ ఈస్ ఫస్ట్, ఓకే, జస్ట్ లైక్ వెన్ వీ గో టు ఏ హాస్పిటల్ సమ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ బై ద డాక్టర్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక చాట్ బాట్ ఉంటుంది, దట్ చాట్ బాట్ విల్ బి ఆస్కింగ్ యూ ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఓకే, నీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఫస్ట్ అది అడుగుతుంది. దాని తర్వాత ఒక్కొక్క సిమ్టమ్స్ అడుగుతూ ఉంటుంది. ఓకే, డూ యూ హ్యావ్ దీస్ సిమ్టమ్స్, డూ యూ హ్యావ్ దీస్ సిమ్టమ్స్. లేదా హెడేక్ అన్నాం, హెడేక్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఒక డయాగ్రామ్ ఇస్తుంది. ఓకే, మన ఫేస్కి సంబంధించి హెడ్కి సంబంధించి ఒక డయాగ్రామ్ ఇచ్చి ఏ పర్టికులర్ లొకేషన్లో నీకు హెడేక్ వస్తుంది, ఇక్కడ వస్తుందా, మిడిల్ వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఐస్ దగ్గర వస్తుందా, బ్యాక్ సైడ్ వస్తుందా, పైన వస్తుంది. ఎందుకంటే హెడేక్ అనేది మొత్తం హెడ్ అంతా రాదు కదా జనరల్లీ. ఓకే, ఏదో ఒక లొకేషన్లో వస్తూ ఉంటుంది. సో ఎలా ఎందుకు వస్తుంది, మనకేం చేస్తాం, హెడేక్ వస్తే అది ఏ హెడేక్ అయినా అవనివ్వండి ఎల్లోగా పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకుంటాం. ఓకే, దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఒక్కొక్క లొకేషన్లో రావడానికి ఒక్కొక్క కాజ్ ఉంటుంది. ఓకే, లెటసే మీకు ఐస్ దగ్గర వస్తుందంటే యూ మైట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఉండొచ్చు. లేదా అట్లా డిఫరెంట్ రీజన్స్, మైగ్రేన్ ఉండొచ్చు జనరల్గా పైన వస్తే. సో డిఫరెంట్ రీజన్స్ కెన్ బి దేర్. సో లైక్ దట్ మనకి ముందే అన్ని రకాల క్వశ్చన్స్ అడిగి ఆ పిక్చర్స్ ద్వారా టోటల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఉంటుంది. ఆ కలెక్ట్ చేసిన తర్వాత బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అల్గారిథమ్ ఫస్ట్ ఇట్ విల్ డిటర్మైన్ దీస్ కెన్ బి ద కాజెస్. సో వన్స్ అదంతా డిటర్మైన్ చేసిన తర్వాత అప్పుడు మనం డాక్టర్తో కనెక్ట్ అయ్యాం అనుకోండి, ఆ డాక్టర్ ఈజీగా హీ విల్ ఐడెంటిఫై వాట్ ఈజ్ అవర్ యాక్చువల్ ప్రాబ్లం. అలా కాకుండా మనతో కూర్చుని ఒక 5 నిమిషాలు మాట్లాడి డిటర్మైన్ చేసే కన్నా ముందు మనం 5 నిమిషాలు ఒక చాట్ బాట్ పైన వర్క్ చేస్తే డాక్టర్తో మన ఇంటరాక్షన్ 1 మినిట్లో సరిపోతుంది. సో ఇట్ కెన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ టైం. అంటే నార్మల్గా డాక్టర్ ఒక రోజుకి ఒక 50 మంది పేషెంట్స్ చూడొచ్చు అనుకుంటే బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హీ కెన్ కవర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, 100 ఈవెన్ 200 పీపుల్ ఆల్సో కెన్ బి కవర్డ్. సో రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవో దేర్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్ ఫర్ ప్రొవైడింగ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. Okay, so that suffer from poor connectivity and limited supply of healthcare professionals, this can be achieved through implementation of use cases such as AI driven diagnostics. Okay, similarly personalized treatment, early identification of potential pandemics, image diagnostics and among others. So ఈ ఇమేజ్ డయాగ్నోస్టిక్స్కి సంబంధించి ఆల్రెడీ ఇండియాలో మనకి
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, విచ్ ఈస్ పైనీర్ ఇన్ మెనీ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ టెక్నాలజీ. మన న్యూక్లియర్ టెక్నాలజీలో కూడా అది ఒక దగ్గర వచ్చింది, యూ మైట్ రిమెంబర్ ఆర్ నాట్. సో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, దే ఆర్ ఆల్సో పైనీర్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. మనకి బాంబేలో టాటాకి సంబంధించిన ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఈ పాటికి కొన్ని లక్షల పేషెంట్స్కి సంబంధించిన డేటా ఉంటుంది కదా. సో మనకి క్యాన్సర్ హాస్పిటల్ అంటే అక్కడ మనకి ఎంఆర్ఐ స్కాన్స్, డెఫినెట్లీ ట్యూమర్ ఎక్కడ ఉందనడానికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రేస్, లైక్ దట్ మెనీ కైండ్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి టేకెన్. సో ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇమేజెస్ అన్నిటిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్కి ఇన్పుట్గా ఇచ్చారు. వెరీ రీసెంట్లీ ఇట్ హ్యాపెండ్, ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. దానికి ఏదో పేరు కూడా ఉంది, ఐ డోంట్ రిమెంబర్, బట్ యూ కెన్ సీ లేటర్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కి ఆ ఇమేజెస్ అన్ని ఇన్పుట్ ఇచ్చి ఆల్రెడీ ఆ పేషెంట్ హిస్టరీని కూడా దానికి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో రేపొద్దున ఒక కొత్త పేషెంట్ వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాను, ఎక్స్రేను తీసాము. ఆల్రెడీ మన దగ్గర డేటాబేస్లో ఉన్న ఇమేజెస్ని ఈ పేషెంట్ యొక్క ఇమేజ్తో మ్యాచ్ చేసి వాళ్ళ డయాగ్నోసిస్ అనేది ఎర్లీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ వాట్ షుడ్ హ్యాపెన్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ అన్నీ తీయడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ వాటిని ఐడెంటిఫై చేయడం, సో ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. ఓకే, ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ డిసీజ్. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న ఇమేజెస్తో దీన్ని కంపేర్ చేయడం ద్వారా ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, ఆల్రెడీ ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్స్ ఇచ్చాం, ఆ పేషెంట్కి ఏం డయాగ్నోసిస్ చేసాం అనేది ఐడెంటిఫై చేసి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీనివల్ల లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ విల్ బి సేవ్డ్. ఓకే, ఇమేజ్ డయాగ్నోస్టిక్స్, దేర్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆల్రెడీ హ్యాపెనింగ్ దీస్ థింగ్స్, రైట్? And in agriculture sector, so in agriculture sector mainly, okay, where artificial intelligence can be useful is predicting demand and supply. So normally what happens, Indiaలో మనకి ఆనియన్ ప్రైజెస్ కానీ, టొమాటో ప్రైజెస్ కానీ, ఓకే, ఈవెన్ సమ్టైమ్స్ పొటాటో టాప్స్ అంటాం వీటిని, టొమాటో, ఆనియన్, పొటాటో. ఓకే, దోస్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ ఎ లాట్. కారణం ఏంటి? డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్. What will happen is something called cobweb phenomena అంటాం. విన్నారు ఎప్పుడైనా పదం? Cobweb phenomena. So what is this phenomena is rise and falling of prices of some particular agriculture commodities. Why this happens? Let us say మనకు ఒక నెల క్రితం ఆనియన్, టొమాటో ప్రైజెస్ ఎంత ఉన్నాయి? Something like onion prices were around 65 per kg, tomato almost 80 rupees per kg. Okay, 1 month back. ఇప్పుడు ఎంత ఉందో మరి నాకు తెలియదు. ఓకే, సో నౌ వెన్ ద ప్రైజెస్ ఆర్ వెరీ హై లైక్ 65 rupees per kg and 80 rupees per kg, what the farmers will do? They will now start producing that crop. అంతేనా? మనకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఆ పంట వేద్దామని చెప్పి వేస్తారు. సో వెన్ ద హార్వెస్ట్ విల్ కమ్, ఆ టైంకి ఏమవుతుంది? సడన్గా సప్లై, బోలెడ్ అంత సప్లై వస్తుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ 80 rupees 8 rupees కూడా ఉండదు. చాలా కేసెస్లో టొమాటోస్ అయితే ఊరికే ఫ్రీగా తీసుకెళ్ళమంటూ ఉంటారు, లేదా లారీలు పారేస్తూ ఉంటారు. ఆర్ సిమిలర్లీ ఆనియన్, వాట్ కెన్ హ్యాపెన్? ఇట్ కెన్ కమ్ డౌన్ యాజ్ లో యాజ్ 20 or 25 per kg యాజ్ వెల్. చూసాం మనం. ఓకే, ఈవెన్ 18 rupees per kg లైక్ దట్ ఇట్ కెన్ కమ్. అండ్ అట్ దట్ టైమ్ వాట్ ఫార్మర్స్ విల్ డూ? They will stop producing that crop. Again the prices will rise. So this phenomena is what we call as cobweb phenomena. అంటే ఒక స్పైడర్ వెబ్, దాన్ని కాబ్వెబ్ అంటాం. దానిలో చిక్కుకొని ఫార్మర్స్ ఎప్పటికీ బయటికి రాలేకపోవడం. ఓకే, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి లాభం ఉండదు. ఓకే, ప్రైజెస్ పెరిగినప్పుడు లాభం ఉండదు, తగ్గినప్పుడు ఆబ్వియస్లీ దేర్ వోంట్ బి ఎనీ బెనిఫిట్ ఫర్ దమ్. ఓకే, సో సచ్ ఏ సిచ్యువేషన్స్ కెన్ బి అవాయిడెడ్ by making use of artificial intelligence tools. By using AI tools, what we can do? We can make some predictive analysis. What could be the demand of a particular commodity in the next few months? That we can determine. Based on that, we can give the farmers information related to what could be the prices in the next few months. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రొడక్షన్ చేసుకుంటారు. అండ్ సో దట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి మనకి తగ్గుతాయి. డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అనేది మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
Okay, so that is the main use case of artificial intelligence. So AI holds the promise of driving food revolution and meeting the increased demand for the food. Okay, as of now, the global need to produce 50% more food than whatever is being produced today by 2050. ఈ రోజు ఎంతైతే ఫుడ్ ప్రొడక్షన్ జరుగుతుందో దానికన్నా డబుల్ కావాలి మనకి బై 2050. సో ఫర్ దట్, ఫర్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ అండ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి హెల్ప్ఫుల్. Okay, so it also has the potential to address challenges such as inadequate demand prediction, okay, lack of assured irrigation, overuse of misuse of pesticides, fertilizers, etc. Similarly, we can integrate artificial intelligence tools and IoT tools for agriculture. So we can make use of some kind of sensors. Let us say we are going to make use of some soil based sensor, okay, which can predict the soil moisture content. సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ని మానిటర్ చేసి మనకి రెగ్యులర్గా ఎంత కంటెంట్ ఉంది అని చెప్పి మనకి డేటా కనుక ఇవ్వగలిగితే, బేస్డ్ ఆన్ దట్, ఓకే, మనకి వాటర్ పెట్టాలా లేదా పొలానికి అనేది మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సో ఓవర్ యూజ్ ఆఫ్ వాటర్, ఓవర్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఓవర్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కెన్ బి అవాయిడెడ్. సిమిలర్లీ సాయిల్ హెల్త్ కార్డ్ అని మనకు ఒక స్కీమ్ ఉంది. సో అలాంటి సాయిల్ హెల్త్ కార్డ్ని అగైన్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఎ పర్టికులర్ సెన్సర్, వీ కెన్ డిటర్మైన్ ద కంటెంట్స్ ఆఫ్ ద సాయిల్. ఓకే, నైట్రోజన్ కంటెంట్ ఎంత, పొటాషియం ఎంత. సో బేస్డ్ ఆన్ దట్, ఓకే, మనం ఫెర్టిలైజర్ ఎంత ఇవ్వాలి అనేది డిటర్మైన్ చేయగలిగితే ఓవర్ యూజ్ అనేది తగ్గుతుంది. అలాగే సాయిల్ డిగ్రేడేషన్, ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్. నౌ నార్మల్లీ 3 types of fertilizers that are used in agriculture: NPK, nitrogen, phosphorus and potassium. What should be the ideal ratio? Any idea? 4:2:1. That is the ideal ratio that we need to use. But as of now in India, the ratio is something like this: 6.3, 3.2, 1. Over usage of nitrogen and phosphorus. This is also చూస్తానికి ఓకే, మరీ అంత ఎక్సెస్ ఏం లేదు కదా అనిపించవచ్చు. When it comes to Punjab and Haryana, the ratios are something like this. ఐడియల్ కేస్ కన్నా కూడా 7-8 times ఎక్కువ యూసేజ్ అనేది. అండ్ ఆల్రెడీ హర్యానా అండ్ పంజాబ్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సాయిల్ డిగ్రేడేషన్. ఓకే, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిప్లీషన్. రేపొద్దున ఏదైతే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ లైక్ ఫుడ్ బాస్కెట్స్ స్టేట్స్గా ఉన్నాయో అవి బంజర్ భూములు అయిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. ఓకే, టూ మచ్ యూసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్, టూ మచ్ యూసేజ్ ఆఫ్ వాటర్, ఓకే, టూ మచ్ యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే అక్కడ అందరూ మనకి రిచ్ ఫార్మర్స్ ఎక్కువ ఉంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఊరికే కొని పారేస్తూ ఉంటారు, ఓకే, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్. Okay, by better decision making can be done by using some kind of sensors, IoT, artificial intelligence, etc. Okay. Next, smart mobility including transport and logistics. I have already told you what are the issues that are faced in logistics. So in logistics also, like transport, in the transport everything we can track something. In the example చెప్పాను కదా. So for better mobility, for better transport facilities, for better managing of logistics, we can make use of, and మనకి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది. ఎనీ ఐడియా హూ గివ్స్ దిస్ ఇండెక్స్? లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇట్ ఇస్ ఎ ప్రీవియస్ ఇయర్ UPSC క్వశ్చన్ యాక్చువల్లీ, వెరీ రీసెంట్లీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ 2022. World Bank. Okay, it is given by World Bank. And in that logistics performance index, India's rank is actually poor right now. Okay, our turnaround time period is also very poor. Turnaround time period అంటే వేరే కంట్రీస్ నుంచి ఒక ప్రోడక్ట్ మనకి ఇంపోర్ట్కి వచ్చింది, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది మన పోర్ట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఫైనల్గా అన్ని క్లియరెన్సెస్ వచ్చి మార్కెట్లోకి రావడానికి ఇట్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. దట్ ఈస్ వాట్ వీ కాల్ అస్ టర్న్ అరౌండ్ టైం పీరియడ్. సో ఆ టర్న్ అరౌండ్ టైం పీరియడ్ తగ్గాలి, ఓవరాల్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ కూడా ఇంకా బెటర్ అవ్వాలి. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కెన్ బి హెల్ప్ఫుల్. సో ఎట్ ద
let us say ports దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసుకుని వీ కెన్ టోటల్లీ ఆటోమేట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ క్లియరెన్సెస్ దగ్గరే మనకు సగం టైం తినేస్తుంది అన్నట్టు. ఆ క్లియరెన్సెస్ అన్ని ఆటోమేషన్ చేస్తే ఓకే మెజారిటీ ఆఫ్ ద టైమ్ కెన్ బి సేవ్డ్ అండ్ అవర్ టర్న్ అరౌండ్ టైమ్ కెన్ బి రెడ్యూస్డ్. సో అగైన్ దేర్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్. అండ్ సిమిలర్లీ ఇన్ ద రీటైల్ సెక్టర్, రీటైల్ అంటే మళ్ళీ మనకి ఏమొస్తాయి, సూపర్ మార్కెట్స్. సో సూపర్ మార్కెట్స్ దగ్గర ఆల్రెడీ ఏఐ ఎలా యూస్ చేయాలనేది మనం కొంత ఐఓటీలో చూసాం. ఏ సిమిలర్ థింగ్ విల్ బి హియర్ యాజ్ వెల్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ రీటైల్, మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనం బేస్డ్ ఆన్ అవర్ సెర్చెస్ రేపొద్దున ఒక 2 words టైప్ చేయగానే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మన ప్రైస్ రేంజ్లో అండ్ జనరల్లీ వాట్ ఆర్ ద బ్రాండ్స్ దట్ వీ జనరల్లీ యూస్ అవన్నిటిని డేటా ఇన్పుట్ తీసుకుని మనకి నచ్చినట్టు ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. అందరికి ఒకేలా చూపించదు. ఓకే, కస్టమైజ్డ్ ప్రొడక్ట్ సెర్చెస్ విల్ బి మేడ్. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ బట్టి ఓకే ఇట్ విల్ షో ద ప్రొడక్ట్స్. సో దట్ ఈజ్ ఆల్సో మేకింగ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. సిమిలర్లీ ఈ రోజుల్లో మనకి కస్టమర్ కేర్ మనం కనెక్ట్ అయ్యే ముందు డైరెక్ట్గా కస్టమర్ కేర్ కనెక్ట్ అవ్వదు. ముందు ఒక చాట్ బాట్ వస్తుంది. ఓకే, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఓకే ఈ పర్టికులర్ ఆర్డర్కి సంబంధించా దానికి సంబంధించిన ఇష్యూ ఏంటి అడుగుతుంది. ఓకే, ఫస్ట్ అది ఒక సొల్యూషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ ఫైన్ విత్ దట్ సొల్యూషన్ దాన్ని అక్కడితో ఆగిపోతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫైన్ అంటే అప్పుడు ఇట్ విల్ గివ్ యూ ఏ కస్టమర్ కేర్ నెంబర్ అండ్ విల్ బి కనెక్టెడ్ టు ద కస్టమర్ కేర్. సో లైక్ దట్ ఇన్ రీటైల్ ఆల్సో there are many use cases of artificial intelligence tools and chatbots. Even in IRCTC website a chatbot was created. Any idea what is the name of that? IRCTC అంటే తెలుసా పోనీ ఏంటది? రైల్వే. ఓకే, మనకి ట్రైన్స్ బుక్ చేసుకునే వెబ్సైట్, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. సో ఇన్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ కింద ఒక చిన్న చాట్ బాట్ ఉంటుంది. ఓకే, దాని పేరు దిశ. ఓకే, దట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ లైక్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ విల్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రైన్స్. ఓకే, ట్రాకింగ్ ఆఫ్ ద ట్రైన్స్, పిఎన్ఆర్ నెంబర్, మనకి అది సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా, ఆల్ దీస్ థింగ్స్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఎవరికో కాల్ చేసేవాళ్ళం, వాళ్ళు అప్పుడప్పుడు మనల్ని బూతులు కూడా తిడతా ఉండేవాళ్ళు. ఓకే, మనం అడిగితే వాళ్ళు ఏదో చెప్తూ ఉండేవాళ్ళు, మనం వాళ్ళని 10 సార్లు అడుగుతాం, చిరాకు వచ్చి ఫోన్లు పెట్టేసేవాళ్ళు. ఆ బాధలన్నీ లేకుండా ఒక చాట్ బాట్ ఈస్ దేర్ నౌ, యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ వాంట్. దానికైతే ఇసుగు రాదు కాబట్టి ఓకే ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్, how artificial intelligence can be helpful. Again, manufacturing industry is expected to be one of the biggest beneficiaries of AI based solutions enabling the factories of the future. So how are they going to help? Mainly through flexible and adaptable technical system and automation process, what we are calling as intelligence automation. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ అనేది తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఆటోమొబైల్ సెక్టర్. ఓకే, ఈరోజు మనకు ఆటోమొబైల్ సెక్టర్లో ఫర్ అసెంబ్లీ ఆఫ్ ద కార్స్, అసెంబ్లీ ఆఫ్ ద బైక్స్ విల్ యూస్ సమ్ లార్జ్ రోబోటిక్ ఆర్మ్స్. పెద్ద పెద్ద సినిమాల్లో అట్లా చూసుంటారు, ఒక ఎల్లో కలర్లో పెద్ద మెషిన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, దే విల్ బి అసెంబ్లింగ్ ఎవ్రీథింగ్. బట్ ఆ అసెంబ్లీ ప్రాసెస్ అనేది జస్ట్ ఇట్ ఈస్ అ ఆటోమేటెడ్ ప్రాసెస్. రేపొద్దున మనం ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ లాంటివి తీసుకురావచ్చు. సో ఏదన్నా ఆ ఆటోమేషన్ ప్రాసెస్లో ఫాల్ట్స్ ఉన్నా ముందే ఐడెంటిఫై చేయడం. ఓకే, దాని ద్వారా మనకి అగైన్ టైమ్ అండ్ ఎనర్జీ కెన్ బి సేవ్డ్. ఆ లేస్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో అలాగే కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఆటోమేషన్ కెన్ బి బ్రాట్, దేర్ బై సేవింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ మనీ యాజ్ వెల్. సో సేమ్ థింగ్ మనకి ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, అట్లాగే ఇంక్రీజ్డ్ అసెట్ యూటిలైజేషన్, ఆ పర్టికులర్ అసెట్స్ని మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయొచ్చు అనేది ముందే అసెస్ చేసుకోవడం, దాన్ని బట్టి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేయడం, ఆ వేర్ అండ్ టైర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా ఓకే వీ కెన్ అసెస్ అండ్ ఎర్లీ మెయింటెనెన్స్ కెన్ హ్యాపెన్ సో దట్ ద ప్రొడక్ట్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ఏ ఎఫిషియంట్ మేనర్. అండ్ ఎనర్జీ సెక్టర్ పొటెన్షియల్ యూస్ కేసెస్ విల్ ఇంక్లూడ్ ఎనర్జీ సెక్టర్. ఆల్రెడీ ఇందాక ఒక ఆన్షోర్ ఆఫ్షోర్ విండ్ మిల్స్కి సంబంధించి ఒకటి డిస్కస్ చేసాం. సో సేమ్ థింగ్ ఓకే, ఇట్ కెన్ మేక్ సమ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ద
need of the energy at that particular point of time. Based on that, energy modeling can be done, and our power grid can be connected with some artificial intelligence tools, and based on that the production can be done. Okay, ఏ టైంలో ఎంత ప్రొడక్షన్ ఉండాలి, ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి ఎనర్జీ నీడ్స్ ఎంత పెరగవచ్చు దాన్ని ముందే ఐడెంటిఫై చేయడం, దానికి అనుగుణంగా మనం స్టెప్స్ అనేది తీసుకోవడం. ఇట్లా ప్రెడిక్టివ్ అనాలిసిస్ కెన్ బి డన్. ఫ్యూచర్లో ఏం జరగవచ్చు, లేదా ఆ పర్టికులర్ డేలో వాట్ విల్ బి ద నీడ్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఎనీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్. నెక్స్ట్, స్మార్ట్ సిటీస్. ఆబ్వియస్లీ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ AI in the newly developed smart cities and infrastructure can help meet the demands of rapidly urbanizing population and also provide them with enhanced quality of life. So instead of what are the problems that we are facing in the cities right now, like traffic, okay, congestion and water problems, etc., can be avoided in the smart cities by making use of artificial intelligence tools. So ఒక ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ లాంటివి అవ్వచ్చు, okay, automated traffic system or anything like that, okay, automated water dispensation. So by making use of such things, by predicting the need and also by predicting the usage, by predicting the demand, okay, smart cities can be made even more efficiently, and whatever the problems, quality of life అనేది ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. And education and skilling, again we can make use of chatbots and all these things, and we can provide quality education which is accessible to even rural areas. So rural areas కూడా మనం quality education అనేది ప్రొవైడ్ చేయొచ్చు. And also another aspect called personalized education can be provided. So what is the meaning of personalized education? సో ప్రతి ఒక్కళ్ళకి ఒకటే కైండ్ ఆఫ్ టాలెంట్ ఉండదు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. కొంతమంది ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, కొంతమంది స్లోగా నేర్చుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, ఓకే, వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ ఆర్ స్పీడ్కి అనుగుణంగా వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ అనేది ఇవ్వడం, వాళ్ళని నేర్చుకునేలాగా చేయడం, సో దట్ దేర్ వోంట్ బి ఎనీ ప్రెషర్ ఆన్ దెమ్. ఇప్పుడు అందరినీ ఒకటే క్లాస్లో కూర్చోబెట్టి ఒకేలాగా లెసన్ చెప్పినప్పుడు ఏమవుతుంది, కొంతమందికి ఫాస్ట్గా అర్థమవుతుంది, కొంతమంది క్లాస్ స్లోగా వెళ్తుంది అనిపించవచ్చు, కొంతమందికి ఓకే ఇట్ ఈస్ గోయింగ్ ఎట్ ఏ డీసెంట్ పేస్ అనిపించవచ్చు, కొంతమందికి ఫాస్ట్గా వెళ్తుంది అనిపించవచ్చు. ఓకే, లైక్ దట్. అలా కాకుండా ఎవరికి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పేజ్లో మనం ఆ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం, హోంవర్క్స్ అనేది ఇవ్వడం, వాళ్ళని నేర్చుకునేలాగా ఒక పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో బీ బ్రాడ్. అండ్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆల్రెడీ మనకి ఐబీ కరికులం అని ఉంటుంది. ఐబీ కరికులంలో ఎగ్జామ్స్, ఇట్లా లెసన్స్ ఇట్లా ఏమి ఉండదు మనకి. ఆల్రెడీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకి చిన్నప్పుడులాగా ఓకే ఒక టెక్స్ట్ బుక్లో పాఠం చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్లు రాయించి వాటిని బట్టి వాటిపైన ఎగ్జామ్స్ పెట్టడం, అలా ఉండదు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజుల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనుకున్నారు, ఒక లెసన్ నేర్పిస్తారు, ఓకే, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, దానికి మళ్ళీ నోట్స్లు రాయడం అదే ఉండదు. ఓకే, జస్ట్ దే విల్ టీచ్ యూ ఏ లెసన్ అండ్ దే విల్ ఆస్క్ యూ ద అవుట్కమ్స్. ఓకే, అంతేగాని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఉండదు. ఓకే, ఆ పర్టికులర్ దాని నుంచి ఏమి నేర్చుకున్నావు నీ ఓన్గా చెప్పమని అడుగుతారు. ఎగ్జామ్స్ అట్లా ఉంటాయి అక్కడ, అంతేగాని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉండదు. వాట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఓకే, సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ అట్లాంటి దగ్గర కూడా మనకి ఏఐ బేస్డ్ టూల్స్ కన్నా హెల్ప్ఫుల్. అండ్ ఈ రోజుల్లో మనకి చూసుకుంటే స్కూల్కి పంపించాలి అనుకుంటే అట్లీస్ట్ కొంచెం అడ్వాన్స్డ్ స్కూల్స్, పిల్లలకు కూడా కంపల్సరీ మొబైల్స్ కావాలి అన్న పరిస్థితులు వచ్చేసింది. ఎందుకు, హోంవర్క్లు అన్నీ కూడా ఏదో ఒక వాళ్ళ స్కూల్ అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి, అక్కడ ఆ హోంవర్క్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. ఆ పేరెంట్స్ కూర్చుని వాటి లాగిన్ అయ్యి ఆ హోంవర్క్లన్నీ డౌన్లోడ్ చేసుకుని వాటి పీడిఎఫ్లు తీసుకుని ఓకే వాళ్ళతో హోంవర్క్లు చేసి మళ్ళీ దానిలో అప్లోడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్. సో టుమారో దే ఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఏఐ బేస్డ్ టూల్స్ యాజ్ వెల్. ఓకే, సో ఒక పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మనకి పాత సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఇట్ విల్ బికమ్ అవుట్డేటెడ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో రోట్ లెర్నింగ్ అనేది ఇంకా ఉండదు ఆల్రెడీ. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఐబీ స్కూల్స్లో నీకు
సీట్ రావాలి అంటే అదొక పెద్ద తతంగం. ఓకే, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లెట్ us say if you want to get admission in Delhi public school, it's not easy. It's not about money as well. ఓకే, అక్కడ అడ్మిషన్ రావాలంటే నిన్ను, నీ పేరెంట్స్ని అందరిని తీసుకెళ్తారు. ఓకే, అందరికి ఇంటర్వ్యూ పెడతారు. కానీ అక్కడితో అయిపోయిందా? అవదు. దేర్ విల్ బి టూ మెనీ కండిషన్స్. వాళ్ళ స్కూల్కి లైక్ 500 మీటర్ రేడియస్లోనే నీ ఇల్లు ఉండాలి. ఉంటుంది, ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అట్లాగే ఇంకా సో మెనీ థింగ్స్. రెగ్యులర్గా వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్స్ అట్లాంటివి ఉంటాయి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అండ్ వాళ్ళ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్. అవన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడు కూడా సీట్ ఇస్తారా అంటే లేదు, ఓ వెయిట్ లిస్ట్లో పెడతారు. ఓకే, సమ్ టైమ్స్ మనీ మే వర్క్. ఓకే, నార్మల్ ఫీజుతో పాటు డొనేషన్స్ కట్టాలి. సో పర్టికులర్ స్కూల్కి డొనేషన్ ఇస్తే అప్పుడు సీట్ వస్తుంది. సో ఇంత చేసి చిన్నపిల్లలకి చదువు చెప్పేస్తారు 3-4 లక్షలు పెట్టి. ఏం ఉపయోగం నాకైతే అర్థం కాదు. బట్ హైదరాబాద్లో నిజంగా స్కూల్స్ చేర్చాలి అంటే కనీసం 1-2 లక్షలు ఈజ్ మినిమం ఫర్ ఎల్కేజీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10th క్లాసు అట్లా అనుకోమాకండి. ఓకే, ప్లే స్కూల్స్, ఎల్కేజీ ఆ లెవెల్ అనమాట. నౌ యాక్చువల్లీ మై సిస్టర్, షీ స్టేస్ ఇన్ హాంకాంగ్లో ఉంటారు. సో వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ అయితే టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్. అదే ప్రైవేట్ స్కూల్కి పంపించాలంటే నెలకి 1,00,000 రూపాయలు ఫీజు అంట పర్ మంత్ ఇన్ ద ఇండియన్ మనీ. ఓకే, 1,00,000-1,50,000 సమ్వేర్ అరౌండ్ దట్. ఎనీవే, వాళ్ళ రెంటే 1,50,000 ఎంత ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళది, షీ స్టేస్ ఇన్ సమ్వేర్ అరౌండ్ 52nd ఫ్లోర్. మొత్తం హాంకాంగ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, 1.5 lakh రెంట్. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఎర్నింగ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఓకే, దే కెన్ సస్టైన్. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ బికమింగ్ టూ కాస్ట్లీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే అక్కడ హాంకాంగ్లో అంతా బాగానే ఉంటుంది, కానీ దే విల్ టీచ్ క్యాంటనీస్. ఓకే, లోకల్ లాంగ్వేజ్ క్యాంటనీస్ నేర్పిస్తారు. దానివల్ల హాంకాంగ్లో తప్పితే బయట ఎక్కడ ఉపయోగం ఉండదు. బట్ ఇఫ్ దే సెండ్ టు ప్రైవేట్ స్కూల్స్, దే విల్ టీచ్ మ్యాండరిన్. ఓకే, మ్యాండరిన్ ఈజ్ ద లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఓకే, సో యూ కెన్ సస్టైన్ విత్ దట్ ఆల్మోస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో అందుకని ఆలోచిస్తున్నారు, సో గవర్నమెంట్ స్కూల్కి పంపించాలా, ప్రైవేట్ స్కూల్కి పంపించాలా అని. ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. మా ఊర్లో, మా విలేజ్లో ఉన్న ఒక నార్మల్ లోకల్ లెవెల్ స్కూల్కి వెళ్తుంది అనమాట మా అక్కాళ్ళ పాప. అక్కడ ఏంటంటే చిన్న పాప, ఐ థింక్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా. బ్యాగ్ ఉంటుంది, ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది. దాంట్లో 12 బుక్కులు ఉంటాయి. అది ఆ బ్యాగ్ ఆ పాప కన్నా పెద్దగా ఉంటుంది. అది తగిలించుకుని వెళ్తుంటే బ్యాగ్ వెళ్తుందా, పాప వెళ్తుందా అర్థం కావడం కూడా కష్టం. ఓకే, ఆ లెవెల్ ఉంటుంది. వస్తుంది, ఇంటికి వచ్చాక వచ్చిన దగ్గర నుంచి హోంవర్క్లు చేస్తూనే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే, ఈవీఎస్ అంట ఫస్ట్ క్లాస్లోనే. రకరకాల హంగామా అంతా ఉంటున్నాయి. అవి ఏంటో కూడా మనకు అర్థం కావు. నా చిన్నప్పుడు నేనే చదువుకోలేదు అవన్నీ, ఆ ఈవీఎస్లు అవన్నీ. అప్పుడే ఫస్ట్ క్లాస్లోనే వాళ్ళకి సెంటెన్స్లు అన్నీ వచ్చేస్తున్నాయి. మరి అని చిన్నప్పుడు వచ్చినాయి రాలేదో నాకు గుర్తులేదు, ఐ డోంట్ రిమెంబర్. ఎనీవే, షీ సమ్హౌ మేనేజింగ్. అక్కడ ఏముండదు హాంకాంగ్లో. తనకి ఇంకా ఏబిసిడీలు కూడా నేర్పించలేదు యాక్చువల్లీ. ఇక్కడ డైరెక్ట్గా యూకేజీలో వేసేసరికి సెంటెన్సెస్ నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడ ఏంటంటే కొంచెం స్లో పేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. మనకి జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్ కానీ డెవలప్డ్ కంట్రీస్ దెర్ విల్ బి ఎ లిటిల్ బిట్ స్లో పేస్డ్ లెర్నింగ్. అండ్ జనరల్ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ టాప్ కంట్రీ ఆర్ బిలీవ్ టు బి స్కాండినేవియన్ కంట్రీస్. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్కాట్లాండ్, ఫిన్లాండ్, ఓకే, మనకి నార్వే, స్వీడన్, వాటిని స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. సో ఎస్పెషల్లీ ఫిన్లాండ్. ఇన్ ఫిన్లాండ్ education system is given the highest priority. There becoming a teacher is like becoming a IAS officer in India. వాళ్ళకి అంత లెవెల్ రెస్పెక్ట్ ఉంటుంది, అంతే లెవెల్ పేమెంట్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ వెరీ
డిఫికల్ట్ టు బికమ్ ఏ టీచర్ ఇన్ కంట్రీస్ లైక్ ఫిన్లాండ్. అండ్ అక్కడ 7 years వరకు స్కూల్లో జాయిన్ చేయడానికి వీలు లేదు. ఓకే, టిల్ 7 years హోమ్ స్కూలింగే ఉంటుంది అన్నట్టు. 7 years తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తారు. 12 years వరకు ఎగ్జామ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద టాప్ కంట్రీ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్. అండ్ అక్కడ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్. యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఏ టీచర్ దేర్ విల్ బి లైక్ ఏ IAS ఆఫీసర్. అంత కష్టం టీచర్ అవ్వాలి అంటే. టూ మెనీ స్టాండర్డ్స్ విల్ బి దేర్. మన దగ్గరే ఉంది టీచర్ అవ్వాలంటే ఎవడైనా అయిపోవచ్చు. ఓకే, మనకి గవర్నమెంట్ టీచర్ మేబీ దేర్ ఆర్ సమ్ క్రైటీరియా. ఓకే, టెట్ అంటారు, DSC అంటారు, దానిపైన ధర్నాలు చేస్తూ ఉంటారు, అది హడావిడ ఉంటుంది. ఓకే, బట్ బికమింగ్ ఏ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఈజ్ ఇట్ డిఫికల్ట్? ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ. ఏదో 2 బుక్కులు గట్టిగా బట్టి వెళ్ళిపోయినా టీచర్లు అయిపోవచ్చు. ఏముంది, అందులో ఉందో చెప్పడమే కదా. మన దగ్గర కొత్తగా అని చెప్తామా? పోనీ చెప్పలేదు, ఎవడన్నా అడుగుతాడా? అడిగాడు అనుకోండి ఏం చేస్తారు, వాడు పీకుతారు, వాళ్ళే సైలెంట్ కూర్చుంటారు. అఫ్ కోర్స్ నౌ డేస్ ఇట్ ఈస్ చేంజ్. ఐఎమ్ నాట్ సెయింగ్ టుడే ఇట్ ఈస్ లైక్ దట్. 3 లక్షలు కట్టినప్పుడు ఉండదు, బట్ 3,000 కట్టినప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, స్టిల్ 3,000 కట్టే కూడా ఉన్నాయి కదా. సో దేర్ ఇట్ విల్ బి స్టిల్ లైక్ దట్ ఓన్లీ. ఎనీవే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం మల్టిపుల్ సెక్టర్స్ ఇండియా పర్స్పెక్టివ్లో చూసాం. నౌ ఇన్ జనరల్ ఇన్ మల్టిపుల్ సెక్టర్స్ హౌ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ రిమెంబర్, ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ సెపరేట్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్. అర్థమవుతుందా? అప్లికేషన్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, లైక్ అప్లికేషన్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, application of artificial intelligence in healthcare, application of IoT in healthcare, application of robotics in healthcare, separate 10 marks క్వశ్చన్ అడగవచ్చు. అట్లాగే అగ్రికల్చర్ కూడా సెపరేట్ 10 marks క్వశ్చన్ అడగవచ్చు. అదర్వైజ్ వేరే ఏ సెక్టర్స్ సెపరేట్ 10 mark క్వశ్చన్ అడగడు, నార్మల్ అప్లికేషన్స్ అని అడుగుతాడు. ఓకే, ఓన్లీ హెల్త్ కేర్, అగ్రికల్చర్ సెపరేట్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్, రైట్? So that's why healthcare and agriculture we need to look at a little bit in detail. Rest of the things పైన చూసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ healthcare. AI backed healthcare system can facilitate diagnostics and treatment of, especially in the disadvantaged areas. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. రూరల్ ఏరియాస్లో డయాగ్నోసిస్ హౌ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. And early and accurate diagnosis is possible. Again, I told you one more example related to Tata Institute of Fundamental Research, how they are making use of image diagnostics, okay, for early detection of diseases. And AI systems can predict potential health issues of an individual that they may encounter in the future. Like we are making use of some kind of wearables, okay, which are detecting our all the vitals. So they can predict what are the diseases that can arise in the future as well. Okay, that will also be possible. And AI algorithms are cost effective and minimize the manual work, saving more lives by acting faster, like making use of AI chatbots for early diagnostics. And machine learning and robotic application can become the future of complex surgery, reduced risk, side effects, blood loss or pain. దీనికి అగైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్లీ మీ అందరికీ C-section ఆర్ సిజేరియన్ అంటే ఐడియా ఉంటుంది. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ చేస్తే దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ C-section ఆర్ సిజేరియన్. సో వన్స్ అపాన్ ఏ టైమ్, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఇఫ్ ఎనీబడి ఈస్ యాక్చువల్లీ టేకింగ్ C-section ఆర్ వాళ్ళ డెలివరీ అనేది C-section ఆర్ సిజేరియన్ ద్వారా అయితే they used to take months of time to recover from that. ఓకే, రెస్ట్ కావాలి అండ్ ఆ బెడ్ పై నుంచి లెగడానికి హాస్పిటల్లో కనీసం ఇంకో 10 రోజులు ఉండాలి. ఓకే, బ్లడ్ లాస్ ఉంటుంది అండ్ సెవరల్ అదర్ ఇన్ఫెక్షన్స్ మైట్ బి దేర్. సో మెనీ ఇష్యూస్ యూస్ టు బి దేర్. బట్ నౌ ఏ డేస్ ఇన్ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ లైక్ రెయిన్బో హాస్పిటల్, ఈవెన్ ఇఫ్ దే పర్ఫార్మ్ C-section, they are sending you away from the hospital within 1 or 2 days and you are going to recover within 1 week. What is the reason for that? Any idea? And I am actually giving example of my sister. Okay, recently on July 1st, okay, she delivered again a baby girl. So C-section was performed in Rainbow Hospital.
So next day only she was sent out of the hospital, discharged, and she was able to walk, and within 1 week she was able to perform all her tasks. Okay, now July 1st means now it is just around 3 to 4 months. So it's just normal. Before it used to take 4 to 5 months just to recover. Okay, just to act normal. Why? Because ఆ కుట్లు ఏదైతే ఉంటాయో ఒకసారి డెలివరీ చేసిన తర్వాత స్టిచ్చింగ్, దట్ ఈజ్ వాట్ దట్ మేక్ ఓకే రికవరీ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. ఆ కుట్లు సరిగ్గా వేయకపోతే ఏమవుతుంది, అవి మళ్ళీ ఊడిపోతూ ఉంటాయి. ఓకే, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, బ్లడ్ లాస్ వస్తూ ఉంటుంది. బట్ నౌ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ రోబోట్స్. ఓకే, మెషిన్స్తో కుట్లు వేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, పర్ఫెక్ట్గా పడుతుంది. ఓకే, వీ విల్ రికవర్ జస్ట్ ఇన్ 1 week. So already artificial intelligence, IoT, robotics are helping healthcare system, okay, in many ways. So ide cheppam kada, so become future of complex surgeries with reduced risk, side effects, blood loss and also pain. So very fast recovery is being seen nowadays, even if it is C-section or cesarean. And post-surgery recovery can become easier and faster, and exoskeleton robots can help paralyzed people regain mobility. మనకి వేరియస్ ఎగ్జాంపుల్స్ మూవీస్లో వాటిలో చూస్తున్నాం. ఎవరన్నా కాళ్ళు చేతులు పోతే వాళ్ళకి రోబోటిక్ ఆర్మ్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ రీసెంట్లీ టెక్నాలజీ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దే కెన్ డైరెక్ట్లీ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్. ఓకే, మన బ్రెయిన్ సిగ్నల్స్ని యూజ్ చేసుకుని మన బ్రెయిన్లో హ్యాండ్ మూవ్ అవ్వాలి అనుకుంటే ఆ రోబోటిక్ ఆర్మ్స్ అలా మూవ్ అయ్యేలాగా ఆల్రెడీ మనకి వస్తుంది జరుగుతుంది. సో అగైన్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ టెక్నాలజీస్ హియర్, నాట్ జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, IoT, robotics, everything will be involved, right? And AI systems can help in improving the mental health, and AI system can help in detecting and preventing the spread of diseases. Like they can easily predict any pandemics or spread of diseases during a pandemic. Okay, so based on the analysis and predictions, we can take some measures to overcome them. Okay, so particularly healthcare వచ్చేసరికి డైరెక్ట్ 10 marks క్వశ్చన్ అడగొచ్చు. అదర్వైజ్ వేరే ఫీల్డ్స్ అగ్రికల్చర్, హెల్త్ కేర్ తప్పితే వేరేది డైరెక్ట్ 10 marks క్వశ్చన్ రాదు. ఇన్ జనరల్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, or 10 or 15 mark question can be asked. Next, agriculture. Already 1 or 2 cases we have already discussed, mainly with respect to prediction related to demand and supply. So with the changes in climatic conditions, artificial intelligence will help predicting algorithms that can help farmer regarding the right seeds to be sown at the right time. So ఏ పర్టికులర్ టైంలో ఏ పర్టికులర్ క్రాప్స్ వేస్తే ఉపయోగం ఉంటుంది అలాంటి ప్రెడిక్షన్స్ అనేది చేయొచ్చు. ఓకే, ఇట్ విల్ టేక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. క్లైమాటిక్ కండిషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఇయర్ ఎల్ నీనో కండిషన్ ఉంది అని ప్రెడిక్షన్ ఉంది, లేదా లానీనా కండిషన్ ఉందని ప్రెడిక్షన్ ఉంది. ఆ పర్టికులర్ ఇయర్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, అలా ప్రెడిక్షన్స్ ఉంటాయి. సిమిలర్లీ డిమాండ్ అండ్ సప్లై ప్రెడిక్షన్, బేస్డ్ ఆన్ టేకింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్, ఇట్ విల్ గివ్ సమ్ ఐడియల్ సొల్యూషన్ ఫర్ ద ఫార్మర్. ఏ టైంలో ఏ క్రాప్ వేస్తే లాభం ఉంటుంది. Okay, such decision making will be easier. And German based AI system called PEAT can identify nutrient deficiencies in the soil, including pests and diseases as well. I have already told you such things will help us in actually making use of fertilizers in an efficient manner. So nutrient content ante ade kada. So nutrient deficiency, N, nitrogen deficiency undi, make use of urea. If there is no deficiency of nitrogen, don't use urea. Or if there is some problem with potassium, okay, make use of the MOP. Any idea what are the names of fertilizers? Nitrogen ki, potassium ki, phosphorus ki. Fertilizer పేర్లు ఏంటో తెలుసా? నైట్రోజన్, యూరియా, అదైతే ఇనే ఉంటారు. ఓకే, ఫర్ పొటాషియం ఇట్ ఈస్ కాల్డ్ MOP, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ అంటాం, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్. వెరాస్ ఫర్ ఫాస్ఫరస్ DAP, డై అమోనియం ఫాస్ఫేట్. ఓకే, సో అవి ఎంత కంటెంట్లో వాడాలి అనేది మనకి డెసిషన్ మేకింగ్ విల్ బి ఈజియర్. Similarly, Trace Genomics is a machine learning based company
which helps farmers in the soil analysis to produce healthy crops and higher productivity as well. So here I am providing some examples. Okay, you need to use these kind of examples while writing the answers. ఎగ్జాంపుల్స్ కరెంట్ అఫైర్స్ నుంచి రాసినప్పుడు మాత్రమే మార్కులు వస్తాయి. ఏదో ఇలా ఉపయోగపడుద్ది అలా ఉపయోగపడుద్ది అని చెప్పి వదిలేయడం కాదు. ఆల్రెడీ దానికి సంబంధించిన 2-3 ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే, అండ్ డ్రోన్ బేస్డ్ ఏరియల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ మానిటరింగ్ ద క్రాప్ హెల్త్. అండ్ సో బేసిక్గా డ్రోన్స్ యూజ్ చేసుకుని ఇమేజ్ తీస్తాం. ఓకే, దాన్ని ఇమేజ్ అనాలిసిస్ విల్ బి డన్ బై ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, దేర్ బై ప్రెడిక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో నార్మల్గా ఇండియాలో ఏంటంటే మనకి ఒక ఎకరం లేదా 2 ఎకరాలు పండిస్తూ ఉంటారు. ఇన్ కంట్రీస్ లైక్ యూఎస్ జస్ట్ ఒకళ్ళే ఫార్మర్ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ మొత్తం మానిటర్ చేయాలి అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. సో దేర్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లైక్ డ్రోన్స్ కానీ వీటన్నిటిని ఉపయోగించవచ్చు. అండ్ ప్రెసిషన్ ఫార్మింగ్ అండ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కెన్ గివ్ ప్రాపర్ గైడెన్స్ టు ద ఫార్మర్స్ ఆన్ వాటర్ మేనేజ్మెంట్, క్రాప్ రొటేషన్, టైమ్లీ హార్వెస్ట్ ఎక్సెట్రా. సో ఎప్పుడు ఎంత వాటర్ ఇన్పుట్ ఇవ్వాలి, ఎప్పుడు ఏ క్రాప్ వేయాలి, అలాగే క్రాప్ రొటేషన్ ఏ టైంలో చేయాలి, ఏ టైంలో హార్వెస్ట్ చేయాలి, బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. హార్వెస్ట్ అనేది మనకి జనరల్లీ అంటే కోత కొయ్యడం ఒక 10 to 15 days ఏ రోజైనా మనం కొయ్యొచ్చు. ఓకే, ఏ పర్టికులర్ రోజు నువ్వు పంట హార్వెస్ట్ చేస్తే నీకు బెటర్ కాస్ట్ అనేది మార్కెట్లో లభిస్తుంది, అది ముందే ప్రెడిక్ట్ చేసి దాన్ని బట్టి మనకు ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఇవ్వచ్చు. అండ్ AI robots can easily perform multiple farming tasks at a faster pace, and the emerging technologies have developed best selection of crops and have even improved the selection of hybrid seed choices. సో మార్కెట్లో మనకి డిఫరెంట్ సీడ్స్ అనేది ఉంటాయి. సో పర్టికులర్లీ ఫర్ అవర్ ఫీల్డ్ ఆర్ పర్టికులర్లీ ఫర్ అవర్ సాయిల్ వాట్ టైప్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్ విల్ బి హెల్ప్ఫుల్. All these analysis can also be made and it will help us in choosing better seeds. Okay, choices which are best suited for the farmer needs. Next, in businesses and all these things, again, ivanni manaki malli normal things. Only healthcare and agriculture we need to know a little bit in detail. Rest of the things 1 or 2 points will be sufficient. Already మనం చూసాం IoT ఎట్లాగైతే ఉపయోగపడుతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సేమ్ ఇన్ బిజినెసెస్. ఓకే, మేకింగ్ సమ్ ఆఫ్ ద టాస్క్స్ పర్ఫార్మ్ ఇన్ ఏ బెటర్ మేనర్, మోర్ ఎఫిషియంట్ మేనర్. సో ఆటోమేషన్ ఆఫ్ ప్రాసెసెస్ ఇంక్లూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ లైక్ రిక్రూట్మెంట్, కన్జ్యూమర్ ఇంటరాక్షన్ ఎక్సెట్రా. దట్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ చాట్ బాట్స్. ఓకే, సింప్లీ బిజినెసెస్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ చాట్ బాట్స్. అండ్ యూజ్ ఆఫ్ AI in customer service can help resolve complaints, place orders, get information through chatbots. And business insights can be obtained by using artificial intelligence data. So lot of data is getting collected on a day-to-day basis. మనకి అమెజాన్ కానీ స్విగ్గీ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో. Second, by using artificial intelligence tools, we can process the data, we can analyze the data, and we can get some information out of that. Okay. So ఇంకా రకరకాల థింగ్స్. ఎడ్యుకేషన్ ఆల్రెడీ చూసాం, చాలాసేపు డిస్కస్ కూడా చేసాం. How it can be helpful. So in governance also, manaki recent times there are many ICT based tools are being provided in the government offices, okay, to make it easier, okay, for the people. Like for example, manaki కోవిడ్ టైంలో కోవిన్ యాప్ అనేది మీరు చాలామంది యూజ్ చేసి ఉంటారు. కోవిన్ ప్లాట్ఫామ్ ఆర్ కోవిన్ యాప్. దాని ద్వారా మనకి ఏమొచ్చింది, వ్యాక్సిన్ సర్టిఫికెట్స్, వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కానీ వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కానీ ఆటోమేటిక్గా జనరేట్ అయినాయి కదా. అది ఎవరో మనకి నార్మల్గా బయటికి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ప్రింట్ తీసుకుని సర్టిఫికేట్ అలా కాకుండా వన్స్ మనం వ్యాక్సిన్ పడంగానే నెక్స్ట్ డేకి మనకి వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ జనరేట్ అయిపోయి వచ్చినాయి. అగైన్ వాట్ దే ఆర్ యూజింగ్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో లైక్ దట్ ఇన్ గవర్నెన్స్ ఆల్సో మనకి రకరకాల టూల్స్ అండ్ అప్లికేషన్స్ ద్వారా వీ కెన్ మేక్ గవర్నెన్స్ ఈజీ and accessible to the public. Again, you can just read, you will understand. Smart cities already చెప్పుకున్నదే, స్మార్ట్ మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్రెడీ ఇందాక చూసినాయే, జస్ట్ ఇన్ డీటెయిల్ దే ఆర్ దేర్. నౌ
ఛాలెంజెస్ ఇన్ అడాప్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఎట్లాగైతే ఐఓటీకి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో సిమిలర్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఇట్ కెన్ రీప్లేస్ ద జాబ్స్. ఓకే, సో ఒక ఎథికల్ ఆస్పెక్ట్ కానీ ఒక ఛాలెంజ్ కానీ అది. అలాగే సిమిలర్లీ అడాప్టింగ్, సో తొందరగా వాటిని అడాప్ట్ చేసుకోవడానికి రిలక్టెన్స్ ఉండొచ్చు. ఈ డిజిటల్ లిటరసీ కూడా ఒక ఆస్పెక్ట్. సో ల్యాక్ ఆఫ్ ఎనేబ్లింగ్ డేటా ఎకోసిస్టమ్, అది కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం. లైక్ ల్యాక్ ఆఫ్ కొలాబరేటివ్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నాం, బట్ ఇంకా అవన్నీ మనకి ఎందుకు మార్కెట్లో కనిపించట్లేదు? ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు ఫర్ డెవలపింగ్ దీస్ టెక్నాలజీస్. దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ అకాడమిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఇండియాలో మనకి బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే రకరకాల టెక్నాలజీస్ డెవలప్ చేస్తాం, బట్ ఆ టెక్నాలజీస్ మనకి ప్రొడక్ట్ రూపంలో బయటికి రావు. దానికి అగైన్ వేరియస్ రీజన్స్ ఆర్ దేర్. వన్, దెర్ ఈజ్ నో కొలాబరేటివ్ అసోసియేషన్ బిట్వీన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీ. సెకండ్ థింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఇండస్ట్రియల్ బేస్ టు ప్రొడ్యూస్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్. So whatever the products that are being developed by using new technologies, okay, for making them mass production, we don't have industrial base that is required. Okay, రీసెంట్గా మనకి మెయిన్స్లో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. ఈవెన్ దో పేటెంట్స్ మనకి చాలా ఫైల్ అవుతున్నప్పటికీ ఆ ప్రొడక్ట్స్ మనకి మార్కెట్లో కనిపించట్లేదు. ఓకే, కారణాలు ఏంటి? ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ బేస్. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. So lack of scale for experimental validation, lack of facilities to support large scale experimental test beds, and lack of large scale missions and mission mode projects to manage the capabilities. These are some of the issues. And low intensity of AI research. So research and development అనేది ఇండియాలో one of the biggest lacking factor. ఇండియాలో R&D పైన ఫోకస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. R&D పైన స్పెండింగ్ అనేది కూడా లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. But in this year budget, they have actually focused a little bit on research and development. Particularly research and development ఒక 50,000 crores allocate చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ అలొకేషన్ కాదు, ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో 50,000 crores were allocated, okay, for research and development. So slowly we are realizing that, okay, research and development is an important aspect. So and we are trying to improve it. And inadequate availability of AI expertise, manpower, and also skilling opportunities. As I have told you, for any new technology, one drawback will be lack of some regulations or standards. ఇంకా డెవలప్ అవ్వకపోవడం, ఓకే, ఒక లీగల్ బ్యాకింగ్ అనేది ఉండకపోవడం, లెజిస్లేషన్స్ అనేది లేకపోవడం, ఓకే, దీస్ విల్ బి సమ్ ఇష్యూస్. రోజు కొంచెం హెవీ అయింది కదా ఇన్ఫర్మేషన్, చాలా నేర్చేసుకున్నాం ఒకే క్లాస్లో. ఐసీటీ అయిపోయింది, ఐఓటీ అయిపోయింది, ఏఐ అయిపోవచ్చింది. ఓకే, ఒకటే క్లాస్లో 3 టాపిక్స్. ఇంకెక్కడ అవ్వాలా, 4th టాపిక్ స్టార్ట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ రోబోటిక్స్ యాజ్ వెల్. బట్ అన్నీ స్మాల్ టాపిక్స్. ఇక్కడ నుంచి మనకు వచ్చే అన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్, ఎక్సెప్ట్ బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ ఒకటి కొంచెం ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 class. ఓకే, అండ్ అగైన్ ఇవన్నీ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, డీప్ అండర్స్టాండింగ్ అవసరం లేదు. సో నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో అది మీరు విన్నా సరే యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదో ఒకటి మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి, ఇప్పుడు ఇది మీరు చదవలేదు అనుకుందాం, లెట్ us say I didn't send you the PDF. If I ask you to write applications of IoT, ఒక 10 mark క్వశ్చన్ రాయగలరా లేదా? క్లాస్లో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ ఫీల్డ్స్. అట్లీస్ట్ ఇఫ్ యూ కీప్ ద హెడ్డింగ్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, మొబిలిటీ హెడ్డింగ్స్ పెట్టుకుంటే you'll remember at least 1 point under each of those headings. ఓకే, సో ఇన్నా సరే మనం చాలా వరకు నేర్చేసుకుంటాం. వీటిని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 1 రివిజన్ విల్ బీ సఫిషియంట్. మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఏముంటుంది,
అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ విల్ బి ఆల్ ఆఫ్ ద అబోవ్. అంతే. మీరు మీకు నవ్వుకుంటున్నారు కానీ దట్ ఈస్ ట్రూ. యూ విల్ సీ. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, కావాలంటే వెళ్ళి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఐఓటీ పైన 3D ప్రింటింగ్ పైన క్వశ్చన్స్ వచ్చినాయి, అన్నిటికీ ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబోవ్నే ఉంటాయి. చాలామంది జనరల్గా ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తారంటే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆల్ ద అబోవ్ పెట్టి వచ్చేస్తారు. లెట్స్ సే 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10లో కనీసం 7 రైట్ అవుతాయి ఆల్ ద అబోవ్ పెడితే. సరిపోద్దిగా, 3 పోతే పోయినాయి, వీఆర్ గెటింగ్ 12 మార్క్స్. బట్ తెలియనాటి గురించి చెప్తున్నా. ఎన్విరాన్మెంట్లో ఎక్కువ వర్కౌట్ అవ్వదు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 95% వర్కౌట్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదన్నా ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ పైన కానీ ఒక స్కీమ్ పైన కానీ ఓకే దేనిపైన అన్నా నాట్ ఈవెన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా సరే మెజారిటీ ఆఫ్ దెమ్ ఓకే 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి, 1 ఓన్లీ 2 ఓన్లీ, బోత్ 1 and 2. మెజారిటీ ఆఫ్ ద టైం బోత్ 1 and 2 ఆన్సర్ ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఇందాక అడిగాను వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అట్లాంటి క్వశ్చన్ 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, నెయిదర్ 1 nor 2 విల్ బి మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్. సింపుల్గా ఏం చేస్తాడు, దానికి దీనికి ఇస్తాడు. సగం క్వశ్చన్లు అలాగే ఉంటాయి. జస్ట్ అబ్జర్వ్. ఆల్రెడీ మనం డిఫెన్స్ టెక్నాలజీలో చూసాం, ఏం చేశాడు, అగ్నికి ఏమన్నాడు, క్రూజ్ మిసైల్ అన్నాడు, బ్రహ్మోస్ని బ్యాలిస్టిక్ అన్నాడు. సో సింప్లీ ఇంటర్చేంజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెయిదర్ 1 nor 2 విల్ బి ఆన్సర్ అట్లా అడిగినప్పుడు. ఓకే, అదర్వైజ్ జస్ట్ ఒక ప్లెయిన్ ఒక స్కీమ్ గురించో ఒక ప్రోగ్రామ్ గురించో క్వశ్చన్ వస్తే జస్ట్ దాని యొక్క డీటెయిల్స్ ఇస్తాడు. డీటెయిల్స్ లాగా మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఆ స్టేట్మెంట్స్ ఆల్వేస్ కరెక్ట్. అందులో ఏదన్నా స్పెసిఫిక్ డీటెయిల్ ఉంటే 90% తప్పు అవుతుంది ఆ స్టేట్మెంట్. స్పెసిఫిక్ డీటెయిల్ కాకుండా జనరిక్ డీటెయిల్స్ ఉంటే ఏదైనా స్కీమ్ గురించి 90% ఆఫ్ ద టైం దట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. లైక్ IRNSS తీసుకుందాం. IRNSS క్వశ్చన్లో మనకి ఎక్కడ మనకి ట్రాప్ వేసాడు, ఆ 1500 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మనకి యాక్చువల్. ఓకే, దాన్ని ఏం చేశాడు 5500 అన్నాడు. స్పెసిఫిక్గా అడిగినప్పుడు అక్కడ మనకి ట్రాప్ అనేది ఉంటుంది. మిగిలిన పాయింట్స్ అన్నీ కరెక్టే ఉంటాయి. జనరిక్ పాయింట్స్ విల్ ఆల్వేస్ బీ కరెక్ట్, స్పెసిఫిక్ పాయింట్స్ జనరల్లీ విల్ గో రాంగ్. ఓకే, గుర్తుంచుకోండి. అందుకే చదువుకునేటప్పుడు కూడా నార్మల్ డీటెయిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయొద్దు, స్పెసిఫిక్ డీటెయిల్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, ఇట్లాంటి నెంబర్స్ పైన, రేంజ్ అంతా, వాటిపైన మనకి ట్రాప్ అనేది ఉంటుంది. నార్మల్ థింగ్స్ పైన ట్రాప్ ఏముంటుంది, వాళ్ళు కూడా నార్మల్ స్టేట్మెంటే ఇస్తారు. ఆబ్జెక్టివ్స్ అట్లాంటి వాటిపైన ట్రాప్స్ ఏ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీ గురించి క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో, లెట్ అస్ సే, బేసిక్ ఆబ్జెక్టివ్స్ పైన ట్రాప్ ఇవ్వడానికి ఏముండదు, నార్మల్ పాయింట్స్ ఇస్తాడు. ట్రాప్ ఎక్కడ వేయొచ్చు, దానికి సంబంధించి లైక్ బై 2025 ఇది అచీవ్ అవ్వాలని ఉంటుంది. ఓకే, 2025 బదులు ఏం చేస్తాడు, 2030 ఇస్తాడు. స్పెసిఫిక్ డీటెయిల్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ట్రాప్స్ అనేది ఉంటాయి ప్రిలిమ్స్లో. సో చదువుకునేటప్పుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలి. సో వెన్ ఎవర్ వీఆర్ రీడింగ్ వీ షుడ్ ఆల్వేస్ థింక్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్, వాట్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ కెన్ బి సెట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, ఓన్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు రీడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దెన్ ఓన్లీ విల్ క్లియర్ ప్రిలిమ్స్. అందుకని ఏదో చదివాం కదా అని చెప్పి పుస్తకం ఓపెన్ చేసి చదువుకుంటూ వెళ్ళటం కాదు, దట్ ఈస్ నాట్ రీడింగ్. ఆల్వేస్ అది మీకు అది అలవాటు అవ్వాలి అంటే ఫస్ట్ యూ షుడ్ రైట్ సమ్ టెస్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, టెస్టులు రాయాలి. రాసినప్పుడు మాత్రమే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి ట్రాప్స్ సెట్ చేస్తారు అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, దెన్ ఓన్లీ యూ షుడ్ రీడ్ ఏ సబ్జెక్ట్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ పాలిటీ. యూ మైట్ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ప్రెసిడెంట్. ఇంకా మీ క్లాసెస్ అవ్వకపోయినా చిన్నప్పుడు అన్నా చదువుకుని ఉంటారు కదా. సో ఐ విల్ గివ్ యూ సమ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, 3 స్టేట్మెంట్స్ చెప్తాను, అందులో ఏది రైట్ ఏది రాంగో చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఫర్ క్వాలిఫికేషన్, he should be a citizen of India. Second statement, he should have at least 35 years of age. Third statement, he should be eligible to become a member of parliament. Third statement, right or wrong? He should be eligible to become a member of parliament.
మెంబర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ బదులు పార్లమెంట్ ఇస్తాను. మనం స్పెసిఫిక్గా చదివేటప్పుడే ఓకే లోక్సభ బదులు రాజ్యసభ ఇవ్వచ్చు, లోక్సభ బదులు పార్లమెంట్ ఇవ్వచ్చు అని చదువుకోవాలి. అప్పుడు ఇట్లాంటి ట్రాప్స్ని గుర్తిస్తాం. లేదంటే ఆ లోక్సభ అని ఉంది, పార్లమెంట్ అని చూడంగానే కరెక్ట్ అని పెట్టేస్తాం, ఓవర్లుక్ చేస్తాం. సో స్పెసిఫిక్ డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటీ. పాలిటీలో మొత్తం ఇదే ఉంటుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, పాలిటీలో అన్ని క్వశ్చన్లు తెలిసినలాగానే ఉంటాయి. అన్ని క్వశ్చన్లు ఆన్సర్ పెట్టి వస్తాం, కుమ్మేసాం పాలిటీ అనుకుంటాం, బయటకు వచ్చి చూస్తే మొత్తం పోతాయి. దట్ ఈస్ పాలిటీ. నిజంగా అంతే ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. పాలిటీ మంచిగా చదివి బాగా వచ్చు అనుకున్నప్పుడు వీళ్ళు ఒక టెస్ట్ సిరీస్ రాయండి, ఏమి రాదనేది తెలుస్తుంది. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పాలిటీ. అన్నీ స్మాల్ ఇంట్రికేట్ డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ కూడా వాటిపైనే కష్టంగా ఇస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే పాలిటీలో పేజీ క్వశ్చన్లు ఎత్తున్నారు. పేజ్కి ఒక క్వశ్చన్ పాలిటీ, మొత్తం హోల్ పేజ్ ఒక 3-4 స్టేట్మెంట్స్ ఉంటుంది, అది మొత్తం చదివి ఆన్సర్ చేయాలి. చదవడానికి 2 నిమిషాలు పడుతుంది. వాని పట్టితే పట్టింది, ఆన్సర్ వస్తుందా అంటే రాదు. అండ్ ఈ ట్రెండ్ ఏదో బాగుందని చెప్పి యూపీఎస్సీ అట్లాంటి క్వశ్చన్లు ఒక 5-6 ఇస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో పాలిటీకి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. పేపర్ 1లో మొత్తం 30 క్వశ్చన్లు 30 పేజీలు ఇచ్చాడు. ఓకే, చదవడానికే 50 మినిట్స్ పట్టింది నాకు నేను రాసినప్పుడు. సో మామూలుగా పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ హిస్టరీ ఉంటుంది, తర్వాత పాలిటీ, దాని తర్వాత ఎకానమీ, దాని తర్వాత జాగ్రఫీ. ఫర్ హిస్టరీ ఐ టుక్ సమ్వేర్ అరౌండ్ 20 to 25 minutes. 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ 30 క్వశ్చన్స్ అనమాట. 120 క్వశ్చన్స్, 120 minutes. హిస్టరీ 25 minutes అంత తీసుకున్నా ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్, అండ్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. దెన్ ఐ కేమ్ టు పాలిటీ. 50 minutes పట్టింది. 50 minutes టైం పట్టింది. సరే, ఎన్ని క్వశ్చన్స్? అరౌండ్ అవుట్ ఆఫ్ 30 ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ సమ్ 23 క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడే అంటే నెక్స్ట్ 2 వాటిల్లోనూ 10 minutes లేచిపోయినట్టు, ఎకానమీలో అండ్ జాగ్రఫీలో. సో ఎకానమీ ఈజ్ మై సబ్జెక్ట్, జనరల్లీ ఐ టీచ్ ఎకానమీ. సో అందుకని ఎకానమీ లాస్ట్కి వద్దామని చెప్పి తర్వాత జాగ్రఫీకి వెళ్ళాను. జాగ్రఫీ అరౌండ్ ఇట్ టుక్ సమ్వేర్ అరౌండ్ 20 to 25 minutes. I was able to answer around 22 questions, something like that. Then I came to economy. ఎకానమీ నేను గమనించింది ఏంటంటే అది కూడా ఒక 5-6 క్వశ్చన్స్ ఆర్ అట్లీస్ట్ 7 క్వశ్చన్స్ అగైన్ పేజీ క్వశ్చన్లు ఇచ్చాడు. బట్ స్టిల్ బికాజ్ ఇట్ ఈస్ మై సబ్జెక్ట్, ఇన్ లాస్ట్ 20 minutes ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్. సో హిస్టరీకి 25 minutes ఇచ్చాను, పాలిటీకి 50 minutes ఇచ్చా, జాగ్రఫీకి అరౌండ్ 22 minutes, సంథింగ్ లైక్ దట్ ఐ హ్యావ్ గివెన్. ఫర్ ఎకానమీ 18 minutes, 18 to 20 minutes. హిస్టరీలో లెట్ us say ఐ హ్యావ్ ఆన్సర్డ్ అరౌండ్ 25, అందులో 19 సంథింగ్ కరెక్ట్ అయినాయి. పాలిటీ అవుట్ ఆఫ్ 23 ఎన్ని కరెక్ట్ అయి ఉంటాయి అనుకుంటున్నారు? 50 minutes ఇచ్చాం కదా, 10 కూడా అవలా. దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ థింగ్. ఓకే, సమ్వేర్ అరౌండ్ 8 or 9 కరెక్ట్ అయినాయి. ఓకే, వెరీ బ్యాడ్. ఎందుకంటే ఏం చేశాడంటే ప్రతి క్వశ్చన్లోనూ ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ నార్మల్ స్టాటిక్ దానిపైన ఇచ్చాడు. 4th స్టేట్మెంట్ ఏం చేశాడు, ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాడు. సమ్ జడ్జిమెంట్, సంథింగ్ లైక్ దట్, ఏదో ఒక లా గురించి. ఎన్నని చదువుతామై చదవలేము, చదివినా గుర్తుండవు. సో ఇట్స్ లైక్ ఏ డైస్ అన్నట్టు. ఆ 4th స్టేట్మెంట్ రైట్ ఆ రాంగా తెలియదు, గెస్ చేయాలి, గెస్ చేసి పెట్టాలి. సో మెజారిటీ పోయినాయి. సరే, ఎకానమీ ఇచ్చిందేమో తక్కువ టైం, బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మై సబ్జెక్ట్. సో ఐ హ్యావ్ ఆన్సర్డ్ సమ్వేర్ అరౌండ్ 25 questions అవుట్ ఆఫ్ 30. ఐ గాట్ 22 కరెక్ట్. ఓకే, ఈవెన్ తక్కువ టైం అయినా. జాగ్రఫీ ఐ యూస్ టు హ్యావ్ ఆప్షనల్, జాగ్రఫీ ఆప్షనల్. సో ఐ హ్యావ్ ఆన్సర్డ్ సమ్వేర్ అరౌండ్ 23. స్టిల్ ఐ గాట్ 16 to 17 కరెక్ట్. సో ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. పేపర్ 2 ఏముంటుందంటే 60 marks యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఓకే, అలాంగ్ విత్ రీడింగ్ కాంప్రిహెన్షన్. అండ్ ద అదర్ 60 marks విల్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ 30 marks, కరెంట్ అఫైర్స్ 30 marks. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, గ్రూప్స్ లెవెల్లో
సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ ఇంక్లూడ్ యాక్చువల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్. జాగ్రఫీ కాదు, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటిని కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ఫర్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్ ఈస్ ఫర్ 30 మార్క్స్. సో యాప్టిట్యూడ్ రీజనింగ్ చేసినంత వరకు పర్ఫెక్ట్గా చేసి బాగానే కరెక్ట్ పెట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం బాగానే ప్రిపేర్ అయ్యాం. యూఆర్ ఏబుల్ టు ఆన్సర్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్గా వచ్చినాయి, తక్కువ క్వశ్చన్స్. చాలామందికి పేపర్ 1 అసలు మార్కులే రాలా. ఫార్చునేట్లీ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి పేపర్ 2 ఈవెన్ దో ఐ పర్ఫార్మ్డ్ యావరేజ్, I was able to clear the cutoff by a large margin. It is expected that the cutoff was around 50, 48 to 50. I got somewhere around 70 to 75 marks. ఓకే, గ్రూప్ 1 ఏబిపిఎస్సి గురించి చెప్తున్నా. ఇయర్ మార్చ్లో జరిగింది, దాని మెయిన్స్ జరగాలి, అది ఎప్పుడు జరిగిద్దో అవడో తెలియదు. ఓకే, పోస్ట్ పోన్ అవుతా వస్తుంది. అగైన్ గ్రూప్ 2 మెయిన్స్ డేట్స్ ఇచ్చారు. ఆన్ January 5th ఇట్ ఈస్ దేర్. అగైన్ ఇదంతా చెప్పడానికి కారణం ఎగ్జామ్ హ్యాండ్లింగ్ ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. యూపీఎస్సి, మై యూపీఎస్సి అటెంప్ట్. సో ఇన్ వన్ అటెంప్ట్ ఐ వాజ్ ఏబుల్ టు ఈజీలీ క్లియర్ జిఎస్. దానికి ముందు అటెంప్ట్స్ అన్నీ సీసాట్ నాకు ఎప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. కొంచెం ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ఉండేది సీసాట్ పైన. సో అండ్ ఎస్, ఇన్ ద ఇనీషియల్ అటెంప్ట్స్ ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ వెరీ హై మార్క్స్, 95, 96 like that I used to score in CSAT. We require only 66. Okay, but one attempt what happened was the CSAT paper was very difficult. ఓకే, అండ్ నేను ఎప్పుడు కూడా ఇనీషియల్ అటెంప్ట్స్లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఎప్పుడు దానిపైన ఫోకస్ చేసేవాడిని కాదు. ఐ యూస్ టు ఓన్లీ రిలై అపాన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఓకే, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అరౌండ్ 45 to 50 questions will be there. Okay, and English comprehension 25 to 30 questions. That is the general pattern. So నా ఫస్ట్ 3-4 attempts I never kept even a single reading comprehension question. ఎప్పుడు నార్మల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఆన్సర్ చేసేవాడిని అరౌండ్ 40-45 questions and I used to easily clear. But suddenly in the next attempt the aptitude reasoning was very difficult. సిలబస్లోనేమో 10th class లెవెల్ అంటాడు, పేపర్ మొత్తం పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబిలిటీ ఇచ్చారు. అవి నేనైతే 10th classలో నేర్చుకోలే, మరి ఎవడన్నా నేర్చుకున్నాడో లేదో నాకు తెలియదు. ఓకే, ఇంటర్లోనే అవి నేర్చుకోవాలంటే పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది ఎంపీసీ వాళ్ళకి. అదే పేపర్ మొత్తం అయ్యే ఉంది, ఎక్కడి నుంచి ఆన్సర్ చేస్తాం? బట్ బికాజ్ ఐ జనరల్లీ డోంట్ ఆన్సర్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఆ ఇయర్ కూడా మొత్తం దీనిపైన టైం కేటాయించేసరికి జస్ట్ హాఫ్ మార్కులు పోయింది సీసాట్. ఓకే, 65 సంథింగ్ ఐ గాట్ సీసాట్, 1 మార్కులో సీసాట్ వల్ల క్వాలిఫై అవ్వలేకపోయాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆప్షన్ లేదు కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈసారి ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. యాప్టిట్యూడ్ రీజనింగ్ గట్టిగా ప్రిపేర్ అయ్యాను అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ప్రిపేర్ అయ్యాను. అండ్ అగైన్ సీసాట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వాజ్ వెరీ 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 డిఫికల్ట్. దాని ముందు ఇయర్ కన్నా ఇంకా డిఫికల్ట్గా ఇచ్చాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఇయర్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో, మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రమ్ ఐఐటి, ఐఐఎం, దే హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ సీసాట్. ఐఐఎం అంటే వాళ్ళు క్యాట్ ఎగ్జామ్ రాస్తారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ సీసాట్ ఓన్లీ, aptitude reasoning English. There is one of my friend who is a IIM student, she was not able to qualify CSAT. Another friend of mine who is from IIT not able to qualify. So that year again I was well prepared, but still reading aptitude reasoning was very difficult. So in the exam hall, after sitting for 10 minutes I was not getting any answers. Okay, ఆన్సర్లు రావట్లా, బట్ ఇంకా కొంచెం ప్యానిక్ అనేది సెట్ అయింది. బట్ కొంచెం మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి ఫర్ 1 hour ఐ హ్యావ్ ట్రైడ్. 1 hourలో ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దెన్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అగైన్ ఐ షుడ్ నాట్ డూ ద సేమ్ మిస్టేక్ దట్ ఐ హ్యావ్ డన్ లాస్ట్ ఇయర్. ఐ డైరెక్ట్లీ వెంట్ టు రీడింగ్ కాంప్రిహెన్షన్. ఫర్ ద నెక్స్ట్ 30 to 40 minutes రీడింగ్ కాంప్రిహెన్షన్ పైన ఫుల్ ఫోకస్ చేసి ఐ హ్యావ్ ఆన్సర్డ్ అరౌండ్ 15 to 17 questions. Then again I came back to aptitude and reasoning. ఇప్పుడు ఆల్రెడీ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశా కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. సో ఇన్ ద లాస్ట్ 20 minutes ఐ విల్ ఏబుల్ టు ఆన్సర్ aptitude reasoning గుడ్ నెంబర్.
So finally, many of my friends have not cleared that year, but I have cleared. Okay, so exam handling అనేది it is very important. ఓకే, ఒక ప్రీ ప్లాన్ ఏదైతే పెట్టుకుని వెళ్తామో అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ వీ షుడ్ బీ ఏబుల్ టు అడాప్ట్. ఆ ముందే అడాప్ట్ అవ్వలేకపోయాను కాబట్టి సీసాట్ పోయింది. నెక్స్ట్ ఇయర్ అడాప్ట్ అయ్యాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు క్వాలిఫై. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అగైన్ దే వర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్. ఎందుకు ఐఐటి ఐఐఎమ్స్ అంటే మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ మనం స్ట్రాంగ్ అనుకుని వెళ్తారు, బట్ పేపర్ వాజ్ వెరీ 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 డిఫికల్ట్. ఓకే, దాని ధర్నాలు కూడా జరిగినాయి యాక్చువల్లీ ఆ పర్టికులర్ ఇయర్. ఓకే, నేషనల్ లెవెల్లో కేసెస్ వెళ్ళి క్యాట్కి కేసు వేయటం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద లెవెల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్ అని. బట్ రిమెంబర్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూపీఎస్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. నో బడీ కెన్ క్వశ్చన్ దమ్. Okay, you cannot question UPSC in a court because just like Supreme Court and High Court, UPSC is also a constitutional body. So generally courts won't interfere in the affairs of UPSC. They will just give UPSC suggestions. They cannot ask UPSC to take any decision. Okay, so that's why అందుకే మనకి యూపీఎస్సీ కొంత మోనార్కీ లాగా ఉంటుంది, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఓన్లీ ఇన్ సమ్ కేసెస్. దానివల్లే మనకి సంవత్సరం టైంకి ఎగ్జామ్స్ జరుగుతాయి, రిజల్ట్స్ వస్తాయి. ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి ఎప్పుడు జరిగిద్దో తెలియదు, పని జరిగింది, అది ఉంటుందో లేదో తెలియదు. సరే పని జాబ్ వచ్చింది, ఆ జాబ్ ఉంటుందో లేదో కూడా తెలియట్లా. 2018 ఏబిపిఎస్సి గ్రూప్ 1 కేసు ఒకటి ఉంది. జాబ్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఇప్పుడు ఆ సడన్గా ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని మెయిన్స్ రాయమంటే ఎవడు రాస్తాడు? మనం రాశారు, మళ్ళీ జాబ్ వస్తుందని గ్యారంటీ ఉంటుందా? సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్. సో అందుకే ప్రశాంతంగా యూపీఎస్సీకి మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టండి. ఓకే, ఏబిపిఎస్సీ వాటిపైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోవద్దు. ఈవెన్ అదర్ సెంట్రల్ లెవెల్ లైక్ ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్ ఎక్సెట్రా, వాటిల్లో కూడా టూ మెనీ ఇష్యూస్ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు కోర్టు కేసులు ఉంటానే ఉంటాయి. ఓకే, పేపర్ లీక్స్ అని ఎక్సెట్రా రచ్చ ఉంటుంది మొత్తం. అండ్ డూ యూ నో హౌ మెనీ పీపుల్ విల్ అటెంప్ట్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్? 2 crore పీపుల్. రైల్వే ఎగ్జామ్ జరుగుతుంది ఒక ఫేజ్లో, ఆ టైంలో స్పెషల్ ట్రైన్లు వేస్తూ ఉంటారు. ఓకే, ఆల్మోస్ట్ ఒక 20 days అట్లా జరుగుతుంది. ఓకే, ఆఫ్లైన్ అయితే ఇంపాసిబుల్ పెట్టడం, అందుకే ఆన్లైన్ జరుగుతుంది. ఇన్ ఫేజెస్లో జరుగుతుంది. 2 crore people attempt SSC and railway exams every year. You can't even imagine what is the competition there. ఓకే, ఎంతో కొంత యూపీఎస్సీ మనకి ప్రశాంతంగా 4-5 లక్షల మంది రాస్తారు. అరౌండ్ 10 lakh people అప్లై, సగం మంది రాయరు. 4 lakh people will attempt. అందులో కూడా ఒక 3 lakhs people కాంపిటీషన్లో ఉండరు. అదే రాయేద్దాం, రప్పేద్దాం అని చెప్పి అటెంప్ట్లు ఇస్తూ ఉంటారు. వేరే ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అరౌండ్ 1 lakh కాంపిటీషన్ ఉంటుంది. ఆ 1 lakh వీ షుడ్ బీ ఇన్ 10,000 ఇఫ్ యూ హ్యావ్ టు క్లియర్ ప్రిలిమ్స్. అఫ్ కోర్స్ రిజర్వేషన్ విల్ బి దేర్. ఓకే, ఇఫ్ యూ ఆర్ జనరల్ కేటగిరీ యూ షుడ్ బీ సమ్వేర్ ఇన్ టాప్ 4,000. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్, ఇంకా రకరకాల రిజర్వేషన్స్. ఎనీవే, ఆల్వేస్ థింక్ దట్ వైల్ యు ఆర్ ప్రిపేరింగ్ 900 or 700 ఏదైతే అది కాంపిటీషన్ గురించి ఆలోచించొద్దు ఎప్పుడు. అందులో ఒక సీట్ నాది, ఆ ఒక సీట్ నాది నేను కొట్టాలి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను అది చేస్తే అది వస్తుంది నాకు, లేకపోతే రాదు. డోంట్ వరీ అబౌట్ అదర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతున్నారు, అదంతా కాదు. నువ్వు కొన్ని పనులు కరెక్ట్గా చేస్తే నీకు అది వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు రావట్లేదు అంటే నువ్వు ఆ పనులు కరెక్ట్గా చేయలేదని. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాంపిటీషన్ ఉంది, అంత ఉంది, ఇంత ఉంది, అన్నీ వేస్ట్ మాటలు. సింప్లీ ఇఫ్ యూ హ్యావ్ టు క్లియర్ ప్రిలిమ్స్, దేర్ ఈజ్ ఎ కట్ ఆఫ్ 95 marks. ఇఫ్ యూ క్లియర్ 95, you will clear prelims. As simple as that. In mains, let us say there is a cutoff of our final marks. If you are general category, if you get 960 marks, you will be in the list. Simple. Whether you are getting 960 or not, that is the only matter. Competition పక్కన పెట్టు, నీకు 960 వచ్చిన ఇయర్ లిస్ట్లో ఉంటావు అంతే. 960 రావట్లేదు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, దాన్ని రెక్టిఫై చేసుకో.
మనతో మనకి కాంపిటీషన్ అంతే. ఓకే, జ్ఞానం ఎక్కువైపోయింది, సబ్జెక్ట్కి వెళ్దాం. అంటే అప్పుడప్పుడు ఉపయోగపడతాయి. ఓకే, ఎక్స్పీరియన్సెస్. ఓకే, సో దీనికన్నా ఈ ఎక్కువ వాల్యుబుల్. ఇదే ఉంది, చదివితే అదే వస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ అనేది కొనుక్కున్న రాదు. ఓకే, యూ కెనాట్ బై ఇట్. సో దట్స్ వై మెనీ టైమ్స్ ఐ టెల్ స్టూడెంట్స్, CSAT డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ ఇట్. చెప్తాం కానీ వినరు. ఒకసారి పోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇదే క్లాస్లో ఇలాగే కూర్చుని ఒక 2 years బ్యాక్, ఓకే, మన ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ అనమాట హైదరాబాద్లో, వాళ్ళకి క్లాసెస్ నేను చెప్పాను, ఎకానమీ చెప్పాను, నాట్ సైన్స్ ఉంటాయి. క్లియర్గా చెప్పా, CSAT నెగ్లెక్ట్ చేయొద్దని ఒక 100 సార్లు చెప్పుంటా. ఇద్దరు స్టూడెంట్స్ దే హ్యావ్ క్లియర్డ్ GF కట్ ఆఫ్ బై 5 to 6 marks. ఇద్దరిది CSAT పోయింది. ఫస్ట్ అటెంప్ట్లో GS కట్ ఆఫ్ దాటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. బట్ దే హ్యావ్ నెగ్లెక్టెడ్ CSAT. పోయింది CSAT. ఏమైనా ఉపయోగం ఉందా? GS నాకు దాటాం అని చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు క్లియర్ చేసావా లేదా ప్రిలిమ్స్? చేయలే. నోబడీ ఈస్ గోయింగ్ టు కేర్ అబౌట్ యువర్ GS మార్క్స్ ఇఫ్ యూ డోంట్ క్లియర్. ఎక్స్క్యూజెస్ అనేది ఎవరికి వద్దు, నువ్వు క్లియర్ చేసావా లేదా అంతే. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్, ఇఫ్ యూ డోంట్ క్లియర్ ప్రిలిమ్స్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, యూ విల్ ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక విషయస్ సైకిల్లో కూరుకుపోతాం అనమాట. ఎట్లా? ఫస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే, ఫ్రమ్ సెకండ్ అటెంప్ట్ విల్ స్టాప్ ఫోకసింగ్ ఆన్ మెయిన్స్. యువర్ ఎయిమ్ విల్ బి టు క్లియర్ ప్రిలిమ్స్. దానికోసమే చదువుతూ ఉంటావు. పొరపాటున క్లియర్ అయింది, మెయిన్స్ పోతుంది, మళ్ళీ రిపీట్. ఓకే, సో ఆ విషయ సైకిల్లో పడి ఎప్పటికీ ఎగ్జామ్ అవ్వకుండా ఉంటుంది. సో దట్స్ వై ఆల్వేస్ సే, బిఫోర్ గివింగ్ యువర్ ప్రిలిమ్స్ బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్. ఓకే, మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో వన్స్ యూ క్లియర్ ప్రిలిమ్స్, యూ షుడ్ బీ ఏబుల్ టు క్లియర్ మెయిన్స్. ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు, మళ్ళీ వెనక్కి రాకూడదు. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యిందా, ఇంకా మెయిన్స్ క్లియర్ చేసి ర్యాంక్ కొట్టేయాలి. ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు, స్టిల్ ఫైన్, నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసుకుందాం. మెయిన్స్ కాన్ఫిడెంట్గా ఉన్నావా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ us say if the prelims is in May or June, by the December of the previous year you should have completed your optional coaching, should have completed your mains preparation. Okay, then you have started your prelims preparation from January or February. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతాం. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రమ్ దెన్ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్. దానికన్నా ముందే మెయిన్స్ టెస్ట్ సిరీస్లు రాసి ఉండాలి, మెయిన్స్కి నోట్స్లు ప్రిపేర్ అయిపోయి ఉండాలి, మెయిన్స్ కోచింగ్ అయిపోయి ఉండాలి, ఆప్షనల్ కోచింగ్ అయిపోయి ఉండాలి, ఆప్షనల్ నోట్స్ రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఫస్ట్ ప్రిలిమ్స్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. వెయిట్, ఫస్ట్ అటెంప్టే కదా రాయేద్దాం అని చెప్పి ఎప్పుడు ఆ మిస్టేక్స్ మాత్రం చేయమాకండి. సెకండ్ అటెంప్ట్ నుంచి ఆ ప్రెషర్ తట్టుకోలేరు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి ద బెస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే చదువుతారు, సెకండ్ అటెంప్ట్ నుంచి చదవరు, గుర్తుంచుకోండి. ఫస్ట్ అటెంప్ట్లో ఉన్న ఎంతూజియాజం సెకండ్ అటెంప్ట్ నుంచి ఉండదు, ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లో ప్రెషర్ ఉండదు, ఫస్ట్ అటెంప్టే కాబట్టి మనకి ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయని గుర్తుంటుంది. సో వితౌట్ ప్రెషర్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే ఎగ్జామ్స్ క్లియర్ అవుతాయి. ప్రెషర్తో ఇచ్చారా ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. రైట్, ఇంకా చాలు. సో challenges in adopting AI. Again, so some of the infrastructure that is there in India is poor. So enabling mechanism is not there. Okay, enough personnel are not there. Okay, similarly intellectual property regime is not proper. That means for filing patents and all, even if we develop some technology or do some innovation, so patent filing and all, there are some issues in India. And absence of collaboration between various stakeholders like research institutions or academic institutions and the industry, and lack of proper industrial base. So these are some of the problems. Next, Airavat, again a platform developed by government. Airavat is a cloud platform for big data analytics and advanced AI processing capabilities. India's first AI specific cloud computing infrastructure.
Airavat. AI Research Analytics Knowledge Assimilation Platform. Okay, very important, and already a question was asked in some other exam on Airavat. So AI specific cloud computing infrastructure aimed to facilitate and speed up the research and solution development for solving India's societal challenges. So to find some of the solutions for the problems that are there in our society, a AI-based cloud platform for cloud computing was developed. So simply what you can do is you can make use of this cloud platform and you can develop some technologies, or you can make use of this platform for finding some solutions for the problems that are there in the society. Okay, open platform annattu. So it will support advancement of AI-based developments in multiple fields like image recognition, speech recognition, natural language processing for the research and development, creation of varieties of application for support of advancements in various fields, especially agriculture and healthcare. As I have told you, mainly government focus will be on agriculture and healthcare. So that's why a 10 marks question on specifically application on agriculture and healthcare can be asked. Any technology in any government policy main to specific areas that government is going to focus are agriculture and healthcare, because these are the sectors which will directly impact the people. ఇప్పుడు బిజినెసెస్ అవన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి, బట్ నార్మల్ పీపుల్కి ఉపయోగపడేది అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్. నెక్స్ట్, US India Artificial Intelligence Initiative. Simply US and India have signed an agreement with respect to development of research when it comes to artificial intelligence, because both the countries are pioneers in IT and also other technologies. So we want to, so under this what will happen? There will be exchange of researchers, exchange of scientists, some collaborative research will be there, and both the countries will be developing some kind of standards related to artificial intelligence, and both the countries can also bring up some international conventions related to artificial intelligence. So like that, for making some collaborative research, both the countries have started an initiative. Next, what is a chatbot? Normally chatbot or chat GPT. Okay, ఇందులో చాట్ బాట్ అంటే ఏంటి? సో సింప్లీ chatbots, also called chatterbot, is a form of artificial intelligence used in the messaging apps. Like one example we have already discussed, Disha in the IRCTC platform. In several, Disha. Yeah, 1.1 2. మనకి రోబో మూవీ లాగా రోబో 2.0 అనుకుందాము అని. ఓకే, this tool helps for convenience for the customers, because they are automated programs that interact with the customer just like a human would. So simply they will be asking you some questions. Okay, what is your issue? So after that they will ask you again one more question. Okay, if you say a particular issue, let us say it is a banking application. So first you will go to a banking chatbot and you will say, I have a particular issue with the deposit. Then it will ask you, okay, at what time and at what date have you made this deposit? Okay, you will tell the details. Then it will ask you to provide the UTR number related to that, and based on that it will check the whatever is the issue that is happening, and based on that it will either transfer you to a customer care or it will only give you some solution. Okay, wait for some 3 to 4 hours, your problem will be resolved. So these are the chatbots. They will interact us with just like a human would, and it will be providing us with some solutions. And chatbots tend to operate in one or two ways, either by using machine learning or with a specific set of guidelines. So if it is using machine learning, that means it is not a just a automated machine, it is a intelligence automated machine. Machine learning యూస్ చేస్తే స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండవు, కొన్నిటికి ఎలా ఉంటాయి, ఓన్లీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఇచ్చే ఆన్సర్స్ కూడా ఓన్లీ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. అలా కాకుండా మెషిన్ లెర్నింగ్ యూస్ చేస్తే అవి ఇచ్చే ఆన్సర్, ఓకే, ఇట్ విల్ బి ఏ అడ్వాన్స్డ్ ఆన్సర్, అంటే యాక్చువల్ సొల్యూషన్ విల్ బి గివెన్. అదర్వైజ్ ఫస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతుంది, అది సాల్వ్ చేయలేకపోతే ఇట్ విల్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ యూ టు ఏ కస్టమర్ కేర్. నౌ ఇఫ్ యు ఆర్ యూజింగ్ యాక్ట్, ఓకే, ACT FiberNet, సో దానిలో మనకి కస్టమర్ కేర్ అనేది అసలు నెంబరే ఉండదు. సో సింప్లీ యూ నీడ్ టు గో టు ద యాప్
there you have to interact with a chatbot, and that chatbot will be using machine learning tool. So it not only takes our input. So let us say if we tell the chatbot that there is a problem with my internet connection, immediately it will check our internet connection. Okay, బ్యాక్గ్రౌండ్లో దాని అంతట అదే ఆ కనెక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఓకే, ట్రబుల్ షూటింగ్ దాని అంతట అదే చేసేస్తుంది. యాపే చేసి ఒకవేళ రిజాల్వ్ చేయగలిగితే వెంటనే రిజాల్వ్ చేస్తుంది, లేదు అంటే దెన్ ఇట్ విల్ క్రియేట్ ఏ పర్టికులర్ టికెట్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ అవర్ కాల్ టు ఏ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్. So that means it is using some kind of machine learning. Based on the input that we have given, it is doing the diagnostics as well. All the required diagnostics it is going to do. So it uses either a machine learning or a specific set of guidelines. That means only specific set of questions, specific set of answers will be there. And a predefined questions, predefined answers. Okay. However, due to advancement in AI technology, chatbots with set guidelines are a past. Okay. And recent example of a chatbot, ChatGPT. Now what is ChatGPT? So ChatGPT can answer follow-up questions and can also admit its mistakes, change incorrect premises and reject inappropriate requests. So simply it is a chatbot, okay, which will take the questions, okay, whatever the questions we ask it, based on that it will perform some kind of background algorithm, it will use some kind of algorithms, and based on those algorithms and the data that is given for it as an input, it will give us some answer in the form of a text. ఓకే, ఒక టెక్స్ట్ రూపంలో మనకి ఆన్సర్ ఇస్తుంది. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఇట్ కెన్ టేక్ అప్ ఫాలో అప్ క్వశ్చన్స్ యాజ్ వెల్. దట్ మీన్స్ వాట్ ఆర్ ద క్వశ్చన్ వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ChatGPT, ఇట్ హ్యాస్ గివెన్ అస్ ఎ ఆన్సర్, అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అగైన్ ఆస్క్ ఏ ఫాలో అప్ క్వశ్చన్. అది ఇచ్చిన ఆన్సర్లో ఇంకో క్వశ్చన్ అడగచ్చు, అగైన్ ఇట్ విల్ గివ్ అస్ వన్ మోర్ ఆన్సర్. So follow-up questions also it can take, and it can admit its mistakes. So if you say the information that you have given is a mistake, so it can admit the mistake and it will correct those things as well. Similarly, it can change incorrect premises and reject inappropriate requests. Like for example, if you are going to ask ChatGPT how to make a nuclear weapon, answer ichchestada? No, it will not take up the request. Instead, in countries like US, what it can do is, it will transfer your details to some police officials or some intelligence agencies. ఎవడో తేడాగా ఉన్నాడు కాస్త చూడమని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు. సో అట్లాంటివి ఎప్పుడు అడగమాకండి. ఓకే, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కంపెనీస్ GPT 3.5 series language learning model. Again, very important term that you need to remember when it comes to chatbots is language learning model or LLM. So this is a machine learning language tool, just like C language, Java, etc. For chatbots, the language learning model is LLM. Okay, so it uses the company's GPT 3.5 series of language learning model. Now what is GPT? Many a times in UPSC questions will be asked on the full forms. Okay, simple ఏం చేస్తాడు, what is the full form of GPT in ChatGPT? సో జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. దీనిలో ఏం చేస్తాడు, చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తాడు. ట్రాన్స్ఫార్మర్కి ట్రాన్స్మిటర్ అని మారవటం, ఓకే, జనరేటివ్కి జనరేటర్, ఓకే, ప్రీ ట్రైన్డ్కి ప్రీ ట్రైనర్, లైక్ దట్ స్మాల్ మోడిఫికేషన్స్ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీ నీడ్ టు నో ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ ఆర్ ఎగ్జాక్ట్ ఫుల్ ఫామ్. Generative pre-trained transformer 3. Okay, and this is a kind of computer language model that relies on deep learning techniques. Already we have seen what is the meaning of deep learning, to produce human like text based on the inputs. That means whatever the input we give it, based on that it will assess that input, and just like a human it will give us the output in the form of a text. It will analyze that question and it will analyze the data that it already has in the store, and by analyzing the data by using some algorithms, okay, it will give us output in the form of a text. And the model is trained to do prediction, okay, predict with what will come next, and that's why one can technically have a conversation with ChatGPT. Next ఏం జరగవచ్చు అనేది మనకి ప్రెడిక్ట్ చేస్తుంది. సో దట్స్ వై వీ కెన్ మేక్ ఎ కాన్వర్సేషన్. ఒక క్వశ్చన్ అడిగాము, దానికి ఒక ఆన్సర్ ఇచ్చింది, మళ్ళీ దానికి ఫాలో అప్ క్వశ్చన్ ఇవ్వచ్చు, దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది, మళ్ళీ ఫాలో అప్ క్వశ్చన్. సో దట్ విల్ ప్రెడిక్ట్ అస్ ద ఫాలో అప్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో ముందే ప్రెడిక్ట్ చేసి ఆన్సర్స్ రెడీగా ఉంచుకుంటూ ఉంటుంది.
Okay, so that is what is the advantage. And the chatbot was also trained using reinforcement learning from the human feedback. Okay, RLHF andam. That means if we say that the information that you are giving is not accurate, it can learn from that feedback as well. Again, it will correct itself. Or we say that the answer is not proper, or this is not what I have asked. Based on our feedback, based on whatever the input that we are giving it, okay, it will learn from that feedback also. So that is what we are saying as reinforcement learning from the human feedback. That is also possible with respect to ChatGPT. Now, use cases in the real world where ChatGPT is right now being helpful. I have already told you multiple examples. ఏమేం చెప్పాను? ఒకటి, లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రేమ్ చేయడానికి, that I have told you. For writing scientific papers, okay, for debugging of software codes, okay, these are some things we have discussed. And other things also can be there. So it can be used in real world applications such as digital marketing, similarly online content creation, answering customer service queries, or some users have found even to help debugging the code as well. Okay, and the bot can respond to large range of questions while imitating the human speaking styles, and it can also help us in party planning, list, CVs for making our resumes or for creating our CVs and creating basic emails. Okay, let us say we can ask simply ChatGPT to write a leave letter. మనం నార్మల్గా రాసేదానికన్నా కొంచెం సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో రాసేస్తుంది. సో యూ మైట్ యాక్చువల్లీ గెట్ ద లీవ్. రాదనుకునే కూడా రావచ్చు. సో ఈవెన్ ఇన్ కాలేజెస్ ఇట్ ఈస్ బీయింగ్ యూస్ టు రైట్ ఎస్సేస్ అండ్ హోంవర్క్స్. మీరు కూడా వాడుతున్నారు నేను ఇచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్స్ రాయడానికి. ఓకే, అండ్ ఇట్ కెన్ బి యూస్డ్ టు రైట్ కోడ్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ హ్యావ్ ఆల్సో బీన్ షోన్. సో డైరెక్ట్గా కోడ్ రాయమన్నా మనకు కోడ్ కూడా రాసి ఇచ్చేస్తుంది. ఓకే, ఒక పర్టికులర్ యూస్ కేస్ ఇచ్చి యూ కెన్ ఆస్క్ us to write a Java code or a C language code or a JavaScript code. It will write the code as well. You can directly make use of that for making an application. So multiple use cases are being seen for ChatGPT. But what are the limitations? Okay, so the chatbot has displayed clear racial and sexist bias, which remains a problem for almost all the AI models. So for any AI model, this is one of the biggest problem, because it is going to imitate the real world scenarios. మనకి రియల్ వరల్డ్లో ఇట్లాంటి బయాసెస్ ఉంటాయి. ఓకే, సెక్సిస్ట్ బయాస్ ఆర్ రేస్ రిలేటెడ్ బయాసెస్ విల్ బి దేర్. సో ఆల్ ద AI models right now in the world, they are also having these issues. Actually, what US has done is, US has created a particular artificial intelligence model or artificial intelligence tool which can predict the crime happen. Okay, which can predict crimes that can happen in the future. ఫ్యూచర్లో క్రైమ్స్ ఎక్కడ ఏ లొకేషన్స్లో జరగవచ్చు అనేది ప్రెడిక్ట్ చేయడానికి ఒక AI మోడల్ అనేది క్రియేట్ చేశారు. ఆ AI మోడల్ ఏం చేసింది, యూఎస్లో బ్లాక్ పీపుల్ ఉండే ఏరియాస్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి పెట్టింది. ఓకే, అగైన్ క్లియర్ డిస్క్రిమినేషన్. బట్ యాక్చువల్ డేటా సజెస్ట్ దట్ okay, the crimes that are done by white people and black people are almost okay on an equal footing. ఓకే, వాళ్ళు చేసేవి వీళ్ళు చేసేవి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ దేర్. బట్ ఫ్యూచర్ క్రైమ్స్ అసెస్ చేయమన్నప్పుడు ఇట్ హ్యాస్ మోస్ట్లీ ఐడెంటిఫైడ్ ద బ్లాక్ పీపుల్ లివింగ్ ఏరియాస్. సో అగైన్ రేషియల్ బయాస్, సెక్సిస్ట్ బయాస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సీన్. So the chatbot gives answers sometimes which are grammatically correct but may not actually make any sense. ఏదో ఆన్సర్ ఇచ్చింది, చూడటానికి బాగానే ఉంది, బట్ ఏం అర్థం కావట్లేదు అన్నట్టు కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో దో సమ్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ దే ల్యాక్ కాంటెక్స్ట్ అండ్ సబ్స్టెన్స్, విచ్ ఈస్ లార్జ్లీ ట్రూ. అండ్ ChatGPT occasionally produces inaccurate information as well, because whatever the information that it has is only related to the events that are occurred before 2021 only. 2021 తర్వాత జరిగిన అడ్వాన్స్మెంట్స్ దానికి ఇంకా ఇన్పుట్ ఇవ్వలేదు. బట్ రైట్ నౌ Google is developing another tool called Gemini. ఓకే, దట్ జెమినీ టూల్, ఇప్పుడు ఈ రోజుల్లో మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఒక జెమినీ టూల్ ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా. ఇంతకుముందు ఏం వచ్చాయి మనకి, వెబ్సైట్స్ వచ్చాయి. ఇప్పుడు వెబ్సైట్స్ కాకుండా జస్ట్ లైక్ ChatGPT, ఫస్ట్ ఇట్ ఈస్ గివింగ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్. సో గూగుల్ జెమినీ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ అప్డేటెడ్.
Okay, it is connected with internet, whereas ChatGPT is not directly connected with internet. Okay, it has only information, okay, pre-existing information ni యూస్ చేసుకుని మాత్రమే అది ఆన్సర్స్ ఇవ్వగలదు. బట్ అఫ్ కోర్స్ ద కంపెనీ విచ్ హ్యాస్ డెవలప్డ్ ChatGPT, OpenAI, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్ ఇట్. రైట్ నో వాళ్ళు కూడా కొంతవరకు ఇంటర్నెట్ ద్వారా దాన్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ అడ్వాన్స్డ్ యాజ్ జెమినీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఓన్లీ 2021 వరకు ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకున్న ఆన్సర్ అనేది లేదు. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. ChatGPT టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇనీషియల్గా వచ్చినప్పుడు దట్ వాస్ ద కేస్. But still, as of now, advanced version is Gemini, okay, of Google. So this is with respect to artificial intelligence and chatbots. So next topics, ఇప్పుడు వరకు అసలు ఏమేమి డిస్కస్ చేసామో జస్ట్ లిస్ట్ అవుట్ చేద్దాం. యూ హ్యావ్ కంప్లీటెడ్ స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్, ICT, IoT, AI. ఓకే, ఇంకా మనకి ఏమేమి మిగిలి ఉన్నాయి అనేది కూడా జస్ట్ ఐ విల్ టెల్ యూ బ్రీఫ్లీ. ఫస్ట్ క్లాస్లో రాశారు నానో టెక్నాలజీ, రోబోటిక్స్, సూపర్ కంప్యూటర్స్, లేజర్స్, IPR and related issues, achievements of Indian scientists, biotechnology, emerging technologies. Okay, so tomorrow mostly we'll complete nanotechnology, robotics, lasers. 3 topics అయిపోతాయి. If possible, supercomputers as well. Okay, tomorrow 3 to 4 topics will be completed. Most probably by Saturday, okay, our syllabus will be completed. ఏంటదన్న ప్రాబ్లమా? చేయొద్దా ఏంటి? ఓకే, మోస్ట్లీ బై సాటర్డే ఆర్ ఇఫ్ పాసిబుల్ జస్ట్ ఒక 1 day ఎక్స్టెన్షన్ అవుతుంది. సండే ఐ విల్ టేక్ ద క్లాస్ ఇఫ్ సాటర్డే కంప్లీట్ అవ్వకపోతే. Okay, because I again have to go back to Vijayawada. So mostly by Saturday we'll complete. And again I will send you the PDFs today. Okay, దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఒక్కొక్క టెక్నాలజీ పైన అప్లికేషన్ ఏంటి అన్నిటిపైన అదే. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ IoT. Simple questions will be asked in mains. But particularly I told you 10 marks question can be asked in healthcare, agriculture. Okay, thank you.